నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అడవి తల్లుల ఆశీస్సులతోటి మున్సిపల్ ఎన్నికల్లోకి దిగాలనేటువంటి ఉద్దేశంతో నిన్న పోయి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న వరంగల్ జిల్లాలో పలు చోట్ల పర్యటనలు కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతూ ఉంది. కత్తెర గుర్తు పైన అభ్యర్థులందరినీ కూడా ఇప్పటికే చూజ్ చేస్తూ ఉన్నాం. ఎవరెవరిని పెట్టాలి ఏందనేటువంటి అంశంలో ఇప్పటికే వివిధ జిల్లాలకు బాధ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటిసారిగా సింబల్ తోటి బీఫామ్ తోటి ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తును ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అలాగే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీల నోట్లో మట్టి పోసిన ఈ రెడ్డి ప్రభుత్వం, అలాగే బీసీ రిజర్వేషన్ గురించి పట్టించుకోకుండా ఫోన్ ట్రాపింగ్ డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అసలు బీసీలకు మాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నటువంటి బీజేపీ పార్టీలను ఈ ఎన్నికల్లో మట్టి గరిపించాలి. బీసీ ప్రజలారా, మనం ఏ పార్టీలో ఉన్నా ఒక్కసారి ఆలోచించండి. మన ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టినటువంటి ఈ పార్టీలను రాబోయేటువంటి ఎన్నికల్లో దెబ్బ కొట్టాల్సిందే. ఖచ్చితంగా ఈ పార్టీలకు ఇక రిజర్వేషన్ ఇవ్వకపోతే వీళ్ళు మనల్ని మొత్తం ఓడగొడతారా అనేటువంటి భయం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిందే. అందుకోసం రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీ అభ్యర్థులారా, మీరు కూడా రెడీగా ఉండండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దించబోతా ఉంది. మీ అందరినీ కూడా రాజకీయంగా అకామిడేట్ చేయాలి. ఇంకా గాంధీ భవన్ కాడ ఆ రెడ్డి గారి తాన ఈ రెడ్డి గారి తాన పోయి అన్న టికెట్ అన్న నేను పోటీ చేస్తా, అన్న నేను నువ్వు కాదురా వాడు వచ్చింది ఎందుకు బై, బరాబర్ మన బీఫామ్లు మన దగ్గరే ఉన్నాయి. ఇంకా వాళ్ళ దగ్గర పోయి మనం అడుక్కోవాల్సిన పనే లేదు. మన బీఫామ్లు మన దగ్గర రెడీ అయినాయి. కాబట్టి మీరేం వరి కాకండి, మన పార్టీ ఉంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈసారి బలమైనటువంటి ఎన్నికల యుద్ధం చేయబోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిన్న చాలామంది వరంగల్ జిల్లా నుంచి కూడా చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ, సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా బీసీ యుద్ధంతో ఈ ఎన్నికల్లోకి దిగబోతా ఉంది. ఈ రాజకీయ పార్టీలకు నేను సవాల్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మేము ఎగబెట్టినాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలకు రాయాలి. ముక్కు నాలకు రాసి తప్పైపోయింది నా మీద ఊంచూరు అని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేయాలి. 34ను 19కి తీసుకొచ్చిన మునగాళ్ళు వాళ్ళది అదే, బీజేపీ అదే. మీ వైఖరేందో స్పష్టమైపోయింది. మీరు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మేము ఈఎం బీసీలకు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటారుగా. ఇప్పుడు బీసీల ఇండ్ల కాడికి వచ్చి ఓట్లు అడిగితే, బీసీల ఇండ్ల కాడికి వచ్చి మాది కారు గుర్తు, మాది చెయ్యి గుర్తు, మాది పువ్వు గుర్తు అని మీరు ఓట్లు అడిగితే అప్పుడు చెప్తాం మీ సంగతి. మా రిజర్వేషన్ ఎదురాబోయ్ అని అడుగుతాం. అప్పుడు మాట్లాడురుగా. ఏం మాట్లాడతారు? ఈ మున్సిపల్ ఎన్నికలు బీసీల ఆత్మగౌరవానికి, రెడ్లు వెలమల దురహంకారానికి మధ్య జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇవి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవం నిలబడుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా నేనే తిరుగుతా, రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేస్తా. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగడతా. రైట్, ఇక అది అట్లా ఉంటే ఇవాళ పత్రికల రాశి ఫలాలు, ఏ పత్రికలో ఏ రాశి ఎంత ఉంది, ఏ పత్రిక ఏమేం చేస్తూ ఉంది, ఏ పత్రిక బీసీలది, ఏ పత్రిక ఓసీలది, ఏ పత్రికలో ఏం వార్తలు వస్తున్నాయి, ఏ పత్రిక మనసులో ఏముంది, ఆంధ్రజ్యోతి సంగతి ఏంది, ఈనాడు సంగతి ఏంది, సాక్షి సంగతి ఏంది, వెలుగు సంగతి ఏంది, విజయక్రాంతి సంగతి ఏంది, ఈ అన్నిటి సంగతి కూడా బట్టబయలు చేసేటువంటి రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ 23 తారీఖు 1వ నెల 2026లో ఆంధ్రజ్యోతి పత్రిక ఇగో ఇది. ఈ ఆంధ్రజ్యోతి పత్రికను చాట్ జీపీటీ క్షుణ్ణంగా దాన్ని టూల్స్ తోటి పరిశీలించి మొత్తం ఈ పత్రికలో ఏముంది, ఈ పత్రిక మనసులో ఏముంది, వార్త వెనక మతలాబేంది, ఈ పేపర్ ఎవరికి జోక్తుంది, ఎవరిని మోసం చేస్తూ ఉంది, ఏ వర్గాలకు డబ్బా కొడుతుంది అనేది క్లియర్గా ఇందులో ఉంది. సో ఈ చాట్ జీపీటీ ఏం చేసింది, ఈ ఆంధ్రజ్యోతిని మొత్తం స్కాన్ చేసి ఇగో ఈ మ్యాటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఆంధ్రజ్యోతి సెకండరీ లేదా నెగిటివ్ ఫ్రేమ్ లో ఉంటాయట ఇందులో. అంటే సెకండరీ అంటే వాళ్ళు మనుషులే కాదన్నట్టుగా ఒకటి,
నెగిటివ్ ఫ్రేమ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీల చి అనేటట్టు ఆంధ్రజ్యోతిలో వార్తలు ఉన్నాయట. రైట్గా రిజర్వేషన్లు అనేటువంటి టాపిక్ వస్తే 42% రిజర్వేషన్ మనం వస్తున్నాగా అది భారము రాజకీయ స్టంట్ అని నేరేటివ్ చేస్తా ఉందట. ఏగా రిజర్వేషన్ అవసరమే లేదు అనేటువంటి విధానంలో ఇది నెగిటివ్గా అదే కమ్మవారికి రిజర్వేషన్, రెడ్డి వారికి రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ అంటే చాలా మంచి కార్యక్రమం అంటారు. బీసీలకు రిజర్వేషన్ చీచి ఇయ్యొద్దు. ఇది ఆంధ్రజ్యోతిలో ఇలా దాని అంతరాత్మకత. ఇక అగ్రవర్ణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒకవేళ మీ సంగతి ఏందిరా, ఓసీల సంగతి ఏంది, మా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎందుకు మీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఒకవేళ బీసీలు అడిగితే దాన్ని ఏం చేస్తాయంటే విరుద్ధంగా డౌన్ ప్లే చేస్తాడు, దాన్ని తగ్గిస్తాయట. అసలు డిమాండే చేయనట్టుగా తగ్గించి గిత్త కాలంలో రాసి వదిలేస్తారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని రాసి సపడే కూకుంటారట. ఇక ఇంత డ్రామా మోసం పత్రిక ఇగో ఆంధ్రజ్యోతి. ఇక్కడ బీసీల టోన్ ఎట్లా తీసుకుంటుందంటే, బీసీల టోన్ విషయంలో ఎట్లా చూడాలి ఆంధ్రపత్రిక, ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అంటే ఇది అనుమానాస్పద పత్రిక, ఇది అనుమానాస్పదంగా ఉంటుంది, ఇది ప్రతికూలంగా ఉంటుంది బీసీలకు. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికను ఎట్టి పరిస్థితిలో కొనొద్దు అని చెప్పి చెప్తా ఉంది చాట్ జీపీటీ. మైనార్టీల విషయంలో మైనార్టీలు కూడా భద్రతా కోణంలో మాత్రమే చూస్తూ ఉందట ఈ పత్రిక, మిగతా ఏం లేదు లెక్క. ఇంకా వాళ్ళకి మైనార్టీలకు కావాల్సిన భద్రతా కోణంలో వాళ్ళకేముంది, వాళ్ళకి భద్రత కల్పిస్తామని ఊకుంటే ఊకుంటారు. రెడ్లు వెలమలు ఉన్నారు, మీ కాంట్రాక్ట్లు అధికారాలు ఇస్తామంటే ఊకుంటారు. బీసీలు అంటే వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు బీసీలకు ఓటు హక్కు తీసేయాలంటే ఆంధ్రజ్యోతి అయినా సమరపడతాడు. అవగంత దుర్మార్గంగా ఉంది ఈ పత్రిక. ఇలా 5 రేటింగ్లు 5 స్టార్ ఇస్తే 5 స్టార్లకు ఎన్ని స్టార్లు ఇస్తున్నావు అమ్మ ఆంధ్రజ్యోతి కంటే 1 స్టార్ ఇచ్చింది. ఫెయిల్, అట్టర్ పాస్ కూడా కాలే. ఈ చాట్ జీపీటీ పుణ్యాన్ని దీనికి ఉదిబత్తి ముట్టి ఉన్నాడు. చాట్ జీపీటీ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఈ దొంగతనం అంతా బయటపడుతుంది, వీళ్ళు చేసే దొంగ పనులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికను ఎట్టి పరిస్థితిలో మనం కొనకూడదు అని చెప్తుంది చాట్ జీపీటీ, రోజు చెప్తా ఉంది. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక అసలు చదివేటోడే లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఏదో అది ఈయన ప్రింట్ చేసి అధికారులకు రాజకీయ నాయకులకు ఇస్తే అమ్మ ఇంత పెద్ద వార్త వచ్చింది అనుకో, జనం దగ్గర లేదా. రైట్ గా ఇది ఇట్లుంటే ఈనాడు సంగతి ఏందో చాట్ జీపీటీ చెప్పింది. ఈనాడు పత్రిక ఇగో ఇయ్యాల ఇట్లా వచ్చింది. ఈనాడు పత్రికలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే రిజర్వేషన్లు సంక్షేమం అనేటి భారమట, రాజకీయ లాభం అన్న సూక్ష్మ నెగిటివ్ ఫ్రేమ్. అసలు వాళ్ళకు రిజర్వేషన్ అవసరమా అబ్బాయి వాళ్ళకు అనేటటువంటి చెప్పుకొచ్చిందట ఈనాడు. రిజర్వేషన్ వాళ్ళకి అవసరమా, ఇవ్వాలనా, వాళ్ళు జితగాల లెక్క పనిచేయాలన్నా, వాళ్ళకి రిజర్వేషన్ బాగుపడాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా వాళ్ళకి ఇస్తారు అనే టైప్ లో ఈనాడు ఏది నోటితో మాట్లాడకుండా నొసలతో ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. ఇక బీసీ సమస్యలను ఎక్కువ ఎట్లా చూపించింది, క్రైమ్. బీసీలు అంటే క్రైమ్, బందిపోటు దొంగలుగా, క్రైమ్ చేసేటోళ్ళుగా చేస్తారు. ఇక ఇట్లా ఈ బీసీ సమస్యలు ఇక ఇట్లా ఫ్రేమ్ చేసింది, నెగిటివ్ ఫ్రేమ్ చేసింది. క్రైము బ్యాక్వర్డ్నెస్ మీద ఫ్రేమ్ చేసింది. మళ్ళా వీళ్ళు లబ్ధిదారులు అడక్క తినేటోళ్ళు అని చెప్పి ఫ్రేమ్ చేసిందట ఈనాడు. నిర్మాణాత్మక అణిచివేతపై మౌనం. బీసీలు ఎదుగుతున్నటువంటి బీసీలను ప్రభుత్వాలు పాలక పార్టీలు తొక్కుతా ఉంటే చూసి సప్పుడే కూకుంటున్నాడు, కానీ గట్టెట్లనే అది తప్పు కదా అని అంటలేదట ఈనాడు పత్రిక. జాగ్రత్తగా ఇగో బీసీలను పౌరులుగా కాదు పాలసీ లబ్ధిదారులుగా మాత్రమే చూపిస్తుంది. ఇక చూసుకో ఈనాడు పత్రిక. ఇదివరకు చాట్ జీపీటీ రాకముందుకు వీళ్ళు ఏది రాస్తే అదే రాత, అంతే, అదే నిజమే కావచ్చు అనేటువంటి వార్త. కానీ ఇవాళ చాట్ జీపీటీ వచ్చి బీసీలను పౌరులుగా చూస్తలేదట, ఇక్కడ మనుషుల లెక్కనే చూస్తలేదు. ఈనాడు దిన పత్రిక మనుషులను, మన బీసీలందరినీ పౌరులుగా చూస్తలేదట. ఎట్లా చూస్తుంది, లబ్ధిదారులు అంటే అడక్క తినేటోళ్ళు లెక్క చూస్తుందట ఈనాడు పత్రిక. వా ఓసీలను ఎట్లా చూస్తుంది, మెరిట్, ఇగో ఈ పదాలు, మెరిట్, టాలెంట్, మిడిల్ క్లాసు, నేరేటివ్, డామినెంట్, అగ్రవర్ణ ఆందోళనకు ఎక్కువ స్థలం ఇస్తా ఉందట. ఇప్పుడు కేటీ రామారావు మీద కేసు అయితే ఈమె బాధపడతా ఉంది, ఇంత పెద్దగా అంగలారుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఏదైనా తుమ్ము వచ్చిందంటే ఇంత పెద్దగా ఆయనకు సరిది ఎందుకు అయింది, ఎక్కడ వానలు తడిచిండు, ఏ టాబ్లెట్స్ వేసుకున్నాడు. ఇగో ఇది ఇక తిండి లేక చస్తుర్రా బీసీలు అంటే వాళ్ళు చస్తేంది మాకేదా. ఇగో బీసీలను ఎస్సీలను ఎస్టీలను మనల్ని ఎట్లా చూస్తుంది, ఓసీలను ఎట్లా చూస్తుందో చూడు. వాళ్ళకి ఎక్కువ స్థలం ఇస్తా ఉందట, ఎక్కువ స్థలం వాళ్ళదే మొత్తం. మరి మనము కొనేదేమో మనము, వార్తలేమో వాళ్ళే,
మనకి ఏం తీయటానికి కొనాలి మనం ఈ పత్రికల్ని? మరి కొనాలనా ఈనాడు పత్రికను అంటే బీసీలు కొనకపోవడం మంచిదని చెప్పింది. తర్వాత ఇంకోటి బీసీలకు ప్రమాదకరం అంటే అవును ఏం చెప్పకుండా బీసీలకు ప్రమాదకరం ఈ పత్రిక అంటే అవును ప్రమాదకరం, బీసీలు కొనకపోవడం మంచిది. చాట్ జీపీటీ చెప్పింది. ఇది ఎవ్వరి కవిత్వం కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి ఆ పేపర్ ఇచ్చేస్తే మొత్తం దాన్ని స్కాన్ చేసి వామ్మో ఇది దొంగ పత్రిక నాయన మీదికే మెరుపులు కనిపిస్తున్నాయి కానీ దీని మనసులంతా ఇవే కుట్రలు ఉన్నాయని కుట్రలు బయట పెట్టింది. మనసు బట్టలు ఇప్పి బయట పెడుతుంది. కథం 5 రేటింగ్ కు 1.5 రేటింగ్ ఇచ్చిందంటే అట్టర్ ప్లాఫ్, ఫెయిల్ అయిపోయింది ఈనాడు పత్రిక. ఆంధ్రజ్యోతి అయితే ఒకటేగా. ఈ 2 పత్రికలు బీసీల ద్రోహుల పత్రికలు, బీసీలకు పనికిరావని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఇక సాక్షి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే సంక్షేమ పథకాలు, కులగణన, విద్య, ఆరోగ్యంపై పాజిటివ్ ఫ్రేము, కానీ పాలక పక్షానికి అనుకూలంగా సమస్యలను సక్సెస్ స్టోరీగా చూపడం. ఈ బీసీలకు సంక్షేమ పథకాలు, కులగణన, విద్య, ఆరోగ్యం ఇట్లుంది, కానీ ప్రభుత్వం మాత్రం మంచిగా చేస్తుంది. వీళ్ళందరికీ అట్లా దాతలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు. వీళ్ళకి సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఈ సమస్యలను పరిష్కరించేది రెడ్లు వెలమలే వేస్తున్నారు, బిచ్చం వేస్తున్నారు. ఇట్లా ఈ వార్త. ప్రజా ఉద్యమాలు అసంతృప్తి లోతుగా లేవు. మళ్ళా ప్రజా ఉద్యమాలు అసంతృప్తి లోతుగా లేదు, ఏదో మీద పొల్లుగా టోన్ మద్దతు ఉంది, కానీ పార్టీ ఫిల్టర్ గట్టిగా ఉంది. పార్టీ ఫిల్టర్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నది కేవలం పార్టీల కోసం తప్ప కానీ వాళ్ళ కోసం కాదు కదా అనే యాంగిల్లో రాసుకొచ్చింది. ఇక ఓసీల విషయంలో ఎట్లా రాసింది, ఓసీలకు ప్రత్యేక ఎలైట్ అడ్వాంటేజ్ ఇవ్వదు, మెరిట్ అనే పదజాలం తక్కువగా వాడుతుంది. ఇప్పుడు ఎట్లా చెప్తుంది ఇలా ఓసీలను అంటే, ఇప్పుడు మేమిద్దరం ఓసీలం ఉన్నాం అనుకో, సపోజ్ సుదర్శన్ మంచోడు కాదంటే ఏందన్నట్టు ఈయన మంచోడు అన్నట్టు ఆటోమేటిక్గా అట్లా చెప్పుకొస్తుంది. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిది అన్నట్టు అట్లా చెప్పుకొస్తుంది. ప్రజల పక్షం అంటే ప్రభుత్వ పక్షంతో కలిసినప్పుడు మాత్రమే, ప్రభుత్వం ప్రజలు కలిసినప్పుడే ఉంటుందట. అంటే ప్రభుత్వానికి భజన చేస్తుందంటే అవును, సాక్షి దినపత్రిక ప్రభుత్వానికి భజన చేస్తుందంటే భజన చేస్తుంది. ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తుందంటే విమర్శలు చాలా నియంత్రితంగా సర్కార్ను ఇట్లా గిచ్చినట్టు అయిందంటే ఇట్లా మెల్లగా ఇట్లా అని ఇచ్చి పెడుతుంది అంతే. ఇది సాక్షి. దానికి 5కి 3 రేటింగ్ ఇచ్చింది. ఇక వెలుగు దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉందట. ఇవాళ గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంది. బీసీ ఎస్సీ వాస్తవ సమస్యలు, రోడ్డు, నీరు, ఉద్యోగం, కానీ ఐడియాలజీ స్పష్టత కొంత తక్కువ ఉందట. బీసీ ఐడియాలజీ స్పష్టత తక్కువ ఉందట. గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంది. తర్వాత బీసీ ఎస్సీ వాస్తవ సమస్యలు, రోడ్డు, నీరు, ఉద్యోగం ఇటువంటివి ఉన్నాయట. ఇక బీసీలకు టోన్ అంటే ప్రాక్టికల్ ప్రజాకోణంలో కనిపిస్తూ ఉంది. మైనారిటీల విషయంలో న్యూట్రల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. సో ఇది కొంత. ఇక దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 4 రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ ఇవాళ. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లా ఉంది ఆంధ్రప్రభ అంటే న్యూట్రల్గా కనిపించిన ఎడిటోరియల్లో అగ్రవర్ణ ఆలోచనల ప్రభావం ఉందట. చూసుకో, ఇది న్యూట్రల్గా మీది కనిపించిన ఎడిటోరియల్లో మాత్రం అగ్రవర్ణ ఆలోచనలు ఉన్నాయట. పెద్ద కులాల ఆలోచనలే రాస్తుందట. పెద్ద కులాల మీద బుడ్డబుడ్డోళ్ళు ఉన్నారు కదా, రెడ్లు గీత పిడికేడు మంది వాళ్ళే రాస్తుందట. బీసీలకు టోన్ మోస్తారు, జాగ్రత్తగా చదవాలన్నట. మనం దీన్ని జాగ్రత్తగా చదవాలి, ఇది మోస్తారు. మైనారిటీల విషయంలో న్యూట్రల్గా ఉంది. దీనికి రేటింగ్ 5కు 2.5 ఇచ్చింది. ఇంకా తర్వాత విజయక్రాంతి పత్రికకు చూస్తే ఇలా విజయక్రాంతి పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అంశంలో బీసీ దళిత సమస్యలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. భూమి, ఉద్యోగాలు, అణిచివేత అంశాలపై స్పష్టమైన కథనాలున్నాయి. పాలకపక్షమైన విమర్శించే ధైర్యం ఉంది విజయక్రాంతి పత్రిక. ఇగో ఇది మునగాని పత్రిక లెక్క ఉంది. ఏది ఇవాళ మునగాని పత్రిక లెక్క ఉంది. 4.5 రేటింగ్ వచ్చింది 5కి. అంటే ఇవాళ టాప్ పత్రిక విజయక్రాంతి. బీసీలకు టోన్ ఎట్లుందంటే సహజంగా ఉంది, ఉద్యమాత్మకంగా ఉంది. బరాబర్ ఎట్లా రావాలో అట్లుంది ఒక రకంగా. మైనార్టీలకు సమాన హక్కుల కోణంలో ఉందట. పర్ఫెక్ట్గా ఉంది ఇవాళ విజయక్రాంతి పత్రిక. సో దానికి 5కి 4.5 రేటింగ్ ఇచ్చింది. అంటే ఇవాళ టాప్ పత్రిక విజయక్రాంతి, సెకండ్ వెలుగు పత్రిక, థర్డ్ వచ్చేసి సాక్షి, 4th వచ్చేసి ఆంధ్రప్రభ, ఈనాడు, తర్వాత ఈనాడు, లాస్ట్కు ఆంధ్రజ్యోతి. ఇవి బీసీలారా మనం
ఈనాడు నుంచి చదువుకుంటూ పోతున్నాం కదా, కాదు మనం మీదికేం చదువుకుంటూ రావాలనేది ఇప్పుడు దీన్ని అర్థమవుతుంది. ఇవి ఛాయిస్ పత్రికలు ఏమన్నా వస్తే అగ్రవర్ణాల వార్తలే తప్ప మన బీసీల వార్తలు రావనేది స్పష్టమైపోయింది. ఇక మొత్తానికి ఓవరాల్గా ఈ పత్రికల విషయంలో ఏం చెప్పదలుచుకున్నామమ్మా అంటే, బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు ఏంటి అంటే విజయక్రాంతి, V6 వెలుగు, సాక్షి కొనాలి కానీ కొన్నా కానీ విమర్శనాత్మకంగా చదవాలి, ఇట్లా పిన్గల గిట్ రాసినవరా అనేటట్టు చదవాలి. బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి, V6 వెలుగు. ఇక తుది మాట చాలా ముఖ్యం. ఏంది ఈ తుది మాట అంటే, బీసీలకు ప్రమాదం ఓపెన్గా తిట్టే పత్రిక కాదు, బీసీలకు ప్రమాదం ఓపెన్గా బీసీలను తిట్టే పత్రిక కాదు, న్యూట్రల్ ముసుగులో అగ్రవర్ణ ఆలోచనలను నాటే పత్రికలే అసలు ప్రమాదం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆలోచనలు నాటుతా ఉన్నాయి కదా, అవే ప్రమాదము. డైరెక్ట్ గా తిట్టడం కంటే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీలారా, మనము ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కొనకూడదు, చదవకూడదు అని చెప్పి ChatGPT మనకు సలహా ఇస్తుంది, సూచన చేస్తూ ఉంది. ఎందుకంటే ChatGPT ఎవరికి చుట్టం కాదు, అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. దాని మనసులో ఏముందో మొత్తం చెప్పేసింది. చూడండి, మన పత్రిక ఏది, వాళ్ళ పత్రిక ఏది. మనమే ఇదివరకు ఏం పత్రిక కొంటే ఫస్ట్ పేజ్ కేటీ రామారావు, సెకండ్ పేజ్ హరీష్ రావు, థర్డ్ పేజ్ ఇక నమస్తే తెలంగాణలో అయితే థర్డ్ పేజు కేసీఆర్, ఇంకో పేజు సంతోష్ రావు. అరే ఇవే కావచ్చురా భూమి మీద వార్తలు అంటే అని అనుకో. కానీ కాదు, ఈ పత్రికలు మెల్లగా విషబీజాలను ప్రజల మైండ్లలోకి నాటడానికి చేస్తున్నటువంటి ఒక ద్రోహం. ఈ పత్రికలకు పత్రికలు అనేటువంటి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ స్టాండర్డ్స్ పోయినాయి, ఎప్పుడో పోయినాయి కదా, వీటికి లేవు. ఫస్ట్ నుంచి చేసినవి కూడా గివే. సో కరపత్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి, వాళ్ళ కులాల కోసం పనిచేస్తూ ఉన్నాయి. కమ్మ పత్రికలు కమ్మవారి కోసం, రెడ్డి పత్రికలు రెడ్డి వారి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. బీసీలకు పత్రికలు లేవు, కేవలం బీసీలకు అక్కడో ఇక్కడో వార్తలు మాత్రమే వస్తాయి. కాబట్టి బీసీలారా మనకున్నదల్లా సోషల్ మీడియా ఒక్కటే. ఈ సోషల్ మీడియాను మాత్రమే మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలి. ఈ సోషల్ మీడియా ఒక్కటే మనల్ని అధికారంలోకి తెస్తుంది. ఈ సోషల్ మీడియాలో మాత్రమే మన అభిప్రాయం ప్రతిబింబిస్తుంది. అందుకోసమే ఇవాళ ప్రతి మనిషి ఏదో ఒకరు చావాల్సిందే. ఎవడు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండడు. రేపు వచ్చే సావు కోసం ఇయాల్టి నుంచి భయపడి బతుకుడు కంటే ఎట్లాగో చేస్తాం కదా, నీ జాతుల కోసం, ఈ వర్గాల కోసం ఏదో ఒకటి చేసినాకనే మనమంతా చావాలి. కాబట్టి నేను చెప్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, బీసీలారా, బీసీ యువ వీర సైనికుల్లారా, మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్, ఈ పత్రికలు మన మీద విషం చెమ్ముతున్నాయి కదా, సోషల్ మీడియాను మనం వాడదాం. ఈ బీసీ ఉద్యమాన్ని సోషల్ మీడియా వేదిక మీద సగర్వంగా నిలబెడదాం. దానికోసం మీరు ఈ కార్యక్రమం చేయండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో చూశారు కదా, పత్రికల భాగవతం అట్లున్నదనమాట. అంటే ఎవరి కోసం రాస్తున్నాయో, ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నాయో మనం అర్థం చేసుకుంటే క్లియర్గా లెక్క సెట్ అవుతుంది. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక. ఇందులో వచ్చేటువంటి కంటెంట్ అంతా కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. తీన్మర్మల్ అఫీషియల్ నుంచి కానీ, లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ నుంచి కానీ మీరు వీడియోలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా లింకును కాపీ చేసుకొని వీమిక్స్ కానీ, లేకపోతే ఇతర సాఫ్ట్వేర్లతోటి డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఆయా యూట్యూబ్ ఛానళ్ళల్లో ఈ కంటెంట్ని డైరెక్ట్గా ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ లింక్ని కాపీ చేసుకొని మీ దాంట్లో వేసుకుంటే డైరెక్ట్ మీ పేరుతోటి, మీ లోగోతోటి మీరు ప్రసారం చేసుకోవచ్చు. తర్వాత దీనికి మేమేం ఇది చేస్తలేము, మానిటైజేషన్ కానీ అటువంటి ఏం చేస్తలేము. కాబట్టి మీరు తీసుకోవచ్చు. తర్వాత ఫ్రీ కంటెంట్, దీనికి
పేటెంట్ కానీ తర్వాత అవేంటి ఇవి ఏంటి మన అదే ఇది కొట్టడం కానీ, స్ట్రైకులు కొట్టడం కానీ, లేదంటే కాపీరైట్ కానీ స్ట్రైకులు కొట్టడం కానీ ఏముండదు. కాపీరైట్స్ అట్లా ఏం లేవు. కాబట్టి అందరికీ ఫ్రీ కంటెంట్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా వాడుకోవచ్చు. మీ యూట్యూబ్ ఛానల్లో వాడుకోవచ్చు, లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని కూడా ఈ కంటెంట్ని వాడుకోవచ్చు మీరు. ఇక ముందుగా వెలుగుదిన పత్రిక చూసుకుంటే, జార్ఖండ్లో ఎన్కౌంటర్, 15 మంది మావోయిస్టులు మృతి, చనిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ, తర్వాత AK-47 ఆటోమేటిక్ గన్స్, భారీగా పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కూడా మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ లొంగిపోతూ ఉన్నారు. తర్వాత చాలామంది మావోయిస్టు అగ్రనేతలని చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. దీంతో మొత్తం మీద ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ఏమని, మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా అట్లా కనిపించిన వాళ్ళని కాల్చి చంపడం కానీ, అంటే ఇక్కడ ఈ మావోయిస్టులకు సంబంధించి, లేదంటే లొంగిపోవాలని చెప్పడం కానీ, ఈ 2 రకాలుగా చేస్తూ ఉంది. అయితే చర్చలు మాత్రం పెట్టాలని చెప్పేసి చాలాసార్లు మావోయిస్టులు అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి ససేమిరా అన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం కూడా మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని సరండా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం జార్ఖండ్ పోలీసులు, తర్వాత సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సరండా అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయిందంట. 15 మందిని నిన్న చంపేసిండ్రు. నిన్న ఎన్కౌంటర్ జరిగింది. 1500 మంది పోలీసులు ఒక్కసారి మొత్తం కూడా అడవుల్లోకి వెళ్ళిపోయినట్టు. అక్కడ వెళ్ళిపోయి ఇట్లా చేస్తే ఇది జరిగింది. పతిరామ్ రామ్జీ అని చెప్పేసి పెద్ద నాయకుడు, ఆయన ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చొచ్చు. నిన్న ఏదో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ ఉన్నది కదా, కేసీఆర్ ఇల్లు ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన లేకపోతే ఆ సిబ్బందికి ఈ నోటీసులు ఇచ్చేసి వచ్చినట్ట. ఇలా 11 గంటలకు, ఉదయం 11 గంటలకు దీనికి హాజరు కావాలని, సిట్టు విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పిందంట కేటీఆర్కి సంబంధించి. బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్కు లింకు. ఎలక్ట్రోల్ బాండ్లు అంటే బీఆర్ఎస్కు అవి ఇచ్చిండ్రు కదా, ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో 100 కోట్ల రూపాయలు, 1600 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఈ 1600 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయంటే కొన్ని ముక్కు వెండి, కొన్ని బెదిరించి, కొన్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా వసూలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కొంతమందిని విచారిస్తే, అవును మా దగ్గర ఇట్లా మమ్మల్ని భయపెట్టి తర్వాత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి కేటీఆర్ని విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పిందట. ఫార్మా, ఐటీ వ్యాపారవేత్తల నుంచి 100 కోట్ల రూపాయల విరాళాలు తీసుకున్నారు. బాండ్ల కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ఇక సంజయ్ కన్వర్షన్ శ్రీధర్రావు నుంచి 13 కోట్ల రూపాయల బాండ్లు తీసుకున్నదట. బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని చెప్పేసి ఇప్పటికే శ్రీధర్రావు ఆరోపించిండు. అయితే ఇక్కడ ఈ వ్యాపారవేత్తల నుంచి బాండ్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయంట. కొన్ని 100,000 ఫోన్లు ట్యాప్ చేసారు కదా, ఆ లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ మొత్తం కూడా అవన్నీ వివరాలు తీసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో పైసలు ఇస్తావా, లేకపోతే నీ పని చేస్తాం, నీ పైన మొత్తం రైడ్ చేపిస్తాం, నీ ఆస్తులని అటాచ్ చేస్తామని చెప్పేసి ఇట్లా బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్రావు ఆరోపణ. ఈ కోణంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం ఆయన అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో దర్యాప్తు జరిగిందని,
ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది అని నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని తెలిపారు. అయితే నోటీసు తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని కూడా కేటీఆర్ను హెచ్చరించిందంట సిట్టు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇవాళ కేటీఆర్ పోతా అని కూడా చెప్తా ఉన్నాడు. నేను పోయి నేను ఏది బరాబరి చెప్తా ఈ లొటపీస్ కేసు అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. లొటపీస్ కేసా లేకపోతే మరి అసలు కేసా లేకపోతే ఇంకేమైనా మరి విలాఖత్ అయిపోయి మరి క్లోజ్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఒకవేళ వీళ్ళు బయటపడరంటే అక్కడ సిట్టు విఫలమైనట్టు అవుతుంది, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం లాలూచి పడ్డట్టు అయిపోతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. తీసుకొచ్చి అయితే మంచిగా అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నామని చెప్పేసి మన హరీష్ రావుని తీసుకొచ్చారు, ఇలా కేటీఆర్ని తీసుకొచ్చారు. కానీ నిజంగా విచారణ చేసి నిజంగా మరొకవేళ వీళ్ళ తప్పు తేల్చి మరి శిక్ష విధిస్తారనే విషయం పైన మనం క్వశ్చన్ మార్కు చూడాలి ఏం చేస్తారో. ఫోన్ ట్యాపింగ్ లొట్టపీస్ కేసు అవ్వ చూసుకో ఎట్లుండో. లొట్టపీస్ కేసు అట. నేను ఏ తప్పు చేయలేదు, బరాబర్ విచారణకు హాజరవుతా అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. అది సిట్ కాదు, డైలీ సీరియల్ అనేది దేవ చేసినట్ట. డైలీ సీరియల్ లెక్క నడుస్తుందట. మరి డైలీ సీరియల్ ఏం చేస్తుందో చూడాలి. ఇక వీళ్ళ నాయన కూడా అన్నాడు అప్పుడు, ఈడీ మోడీ బేడీ రా బే అని చెప్పేసి ఈడీ బీడీ రాబే అని చెప్పేసి వీళ్ళ నాయన అన్నాడు. ఇప్పుడు ఈయనేమో ఇది లొట్టపీస్ కేసు అంటున్నాడు. ఇదంతా డైలీ సీరియల్ లెక్కనట, ఏముండదు ఇందులో అని చెప్తున్నాడు. ఇక ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ 100 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటుకు యూపీసీ వోల్ట్ సంస్థ అగ్రిమెంట్ చేస్తుందట. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, సుమారు 4,000 మందికి ఉపాధి, 623 కోట్ల రూపాయల పెట్టుబడులతో స్నెడర్ ఎలక్ట్రిక్ విస్తరణ. దావోస్ వేదికగా 3వ రోజు 5,236 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ సాధించిందంట తెలంగాణ రైజింగ్ టీం. ఇక గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం కుదిరిన ఎంఓయూ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. నిన్న ఒక 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు నిన్న తీసుకొస్తున్నట్టుగా ఒప్పందాలు చేసుకున్నట. ఎంఓయూలు చేసుకొని దాని సంతకాలు పెట్టుకొని నిన్న ఇక్కడ వెళ్ళినటువంటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా ఎంఓయూలు చేసుకున్నారట అక్కడ ఉన్నటువంటి సంస్థలతోటి. మరిన్ని ఒప్పందాలు ఇవన్నిటితో చేసుకున్నట. దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సిఇఓ హండీ గ్రూట్, తర్వాత యూపీసీ రెన్యూబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ జాన్, ఇటు యూపీసీ వీళ్ళందరితో సంస్థ ప్రతినిధులందరితో మొత్తం కూడా సమావేశమై నెదర్లాండ్కి చెందినటువంటి యూపీసీ రెన్యూబుల్స్ గ్రూపు వోల్ట్ డేటా సెంటర్ కలిసి యూపీ వోల్ట్ సంస్థగా ఏర్పడిందట. ఈ సంస్థ నుంచి ఒప్పందం చేసుకుని నిన్న ఎంఓయూ కుదుర్చుకున్నారట పెట్టుబడులు పెట్టాలని. ఓకే అని చెప్పినట వాళ్ళు కూడా. ఈసారి మన శకటానికి దక్కని ఛాన్స్ అట. చాకలి ఐలమ్మ తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ గతంలో చేసినటువంటి పోరాటాలకు ప్రతిబింబంగా ఒక శకటాన్ని ఏర్పాటు చేసి పంపినరు 26 జనవరి. 26 జనవరికి సంబంధించి ఒక శకటాన్ని పంపించింది తెలంగాణ ప్రభుత్వం. పంపిస్తే అక్కడ అది సెలెక్ట్ కాలేదు, 2వ దశలో దీన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పిండ్రట. ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు చేసిండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు అసలు పంపలేదు సరిగా, ఈ శకటాలనే పంపలేదు. ఇక్కడ ఢిల్లీలో పర్యటనకి సంబంధించి పంపుతారు కదా 26 జనవరికి సంబంధించి, పంపలేదు. తర్వాత ఇప్పుడు పంపిస్తే ఇది రిజెక్ట్ చేసినట్ట. మరి శకటమే లేదన్నట్లు ఒక రకంగా. ఢిల్లీ కర్తవ్య పదుపై సాగే వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలో ఈసారి తెలంగాణకు చోటుకు దక్కలేదు. శకటాలను ఎంపిక చేసే సెరమోనియల్ కమిటీ తెలంగాణ శకటం నమూనాను 2వ రౌండ్లోనే పక్కన పెట్టిందట. అయితే 2014 నుంచి 26 వరకు మొత్తం 13 ఏళ్లలో కేవలం 3 సార్లే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. చూసుకో, 13 ఏళ్లలో 3 సార్లు దక్కిందట. చూసుకో, ఇట్లా వేస్తుంది కథ. మరి ఇదేందో వివక్ష కాకపోతే ఏమంటారు దీన్ని? ఇక విజయ్కి విజిల్ గుర్తు వచ్చిందంట. ఏది? తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి హీరో విజయ్ ఉన్నాడు కదా, ఆ తొక్కిసలాట అంతా కూడా జరిగి కొంతమంది చనిపోయారు కదా, ఆయన పార్టీకి సంబంధించి విజిల్ గుర్తు వచ్చిందంట. పీకే గుర్తు వచ్చి నిన్న కేటాయించినట్టు. నటుడు విజయ్ టీవీకే పార్టీకి ఎలక్షన్ కమిషన్ విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే కమల్ హాసన్
ముక్కల్ నీతి మయ్యం పార్టీకి బ్యాటరీ ఛార్జ్ అంట, బ్యాటరీ టార్చ్ అలాట్ చేసింది. ఈ గుర్తులు అసెంబ్లీ లేదా లోక్సభకు జరగనున్న ఎన్నికల వరకే వర్తిస్తాయంట. మొత్తం మీద ఇక్కడ బ్యాటరీ టార్చ్ లైట్నేమో ఎవరికి కమల్ హాసన్కి వచ్చిందంట, విజిల్ గుర్తేమో ఇక్కడ ఎవరికి విజయ్కి వచ్చింది, కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తీన్మార్మలన పెట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు వచ్చింది. మొన్న మీరు ఏది సర్పంచ్ ఎన్నికలలో చూసి ఉంటారు. అవి ఇండియాలో ఆడలేమని చెప్పేసి బంగ్లాదేశ్ చెప్తుందట. ఎందుకంటే బంగ్లాదేశ్లో లంగా కథలు పడతా ఉన్నారు కొడుకులు. అక్కడ హిందువులు కనిపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా కనిపిస్తే వారిని మొత్తం కూడా ఇండ్లు తలగబెట్టేసి కాల్చి చంపుతున్నారు కదా. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తే అలా పని అవుతుంది అనుకున్నారో మరేమనుకున్నారు. దీంతో మేము ఇండియాలో ఆడలేమని చెప్పేసి అన్నారట బంగ్లాదేశ్లో. T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడం ఇక కష్టమే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి లాంఛనమే కానుంది. వచ్చే నెల 7న మొదలయ్యేటువంటి మెగా టోర్నీ కోసం తమ జట్టును ఇండియా పంపించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ ఇండియాలో తమ ఆటగాళ్లకు భద్రత లేదని, అక్కడ జట్టు ఆడలేదని ఐసీసీకి తెలిపింది. చూసుకోయిగా భద్రత లేదు కాదు, వాళ్ళు అక్కడ లంగకథలు పడుతున్నారు కాబట్టి భద్రత లేదని అనుకుంటున్నారు అంతే, వేస్ట్ ఫెలోస్. ఇక డిజిటల్ బడ్జెట్ నిధుల లెక్క పక్కనంట. ఆర్థిక నిర్వహణలో మార్పులపై ఫోకస్ పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త విధానం అమలు. శాఖలు తర్వాత పథకాల వారీగా నిధుల కదలికలపై ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఒక క్లిక్తో కేటాయింపులు, నిధులు విడుదల, పెండింగ్ వివరాలు కూడా వస్తాయట. మొత్తం వచ్చిన తర్వాత మొత్తం ఆగమా ఉన్నది కథ. గ్రీన్ ఛానల్ స్కీమ్స్కు ఆటంకం లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రతిపాదనలు నిధుల గందరగోళానికి చెక్ పెట్టడానికి డిజిటల్ బడ్జెట్ను పెట్టాలని చెప్పేసి చూస్తున్నారట. రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు నిధుల విడుదలలో తరచూ తలెత్తుతున్న గందరగోళానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం భావిస్తుందట. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో డిజిటల్ బడ్జెట్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నిధుల ఖర్చు చేసే వరకు ప్రతి రూపాయి లెక్క ప్రకారం ఉండేలా అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి డాష్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నారట. మంచి పని ఇది, కొంచెం ఈజీ అయిపోతుంది లెక్క. తర్వాత నైని బొగ్గు బ్లాక్ వివాదం పైన ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. ఎప్పుడు ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత ఒకవేళ ఎంక్వైరీలో ఇలా అవకతవకలు జరిగినట్టు తేలితే ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మరి రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ చేస్తారా ఏం కథనో చూడాలి. కాకపోతే అంటే ఎంక్వైరీ బోర్డు అయితే వేసిరట. ఎందుకు ఈ నైని బొగ్గు బ్లాక్కు సంబంధించి అవకతవకలు జరిగినాయి, ఇది మాకే కాంట్రాక్ట్ ఇవ్వాలి లేకపోతే మాకే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు మంత్రుల మధ్య కొట్లాట, లేకపోతే ఇక్కడ ఏది ఎన్టీవీ వ్యవహారం ఇదంతా కూడా కథ బయటకు రావడంతో అక్కడ ఈ టెండర్లన్నీ రద్దు చేసింది సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థ టెండర్ను రద్దు చేయడంతో దీని వెనుక కథ ఏం జరిగింది, నిజంగా వీళ్ళందరూ కూడా లంక కథలు వాడుతున్నారా, అసలు ఏం జరుగుతూ ఉంది, దీనిపైన మొత్తం కూడా తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఎంక్వైరీ కమిటీని నియమించింది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇద్దరు అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్రం వివాదం, టెండర్ల రద్దు, ఇతర అంశాలపై విచారణ ఉంటుందంట. 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో నైని బొగ్గు గనుల టెండర్ల రద్దుపై విచారణకు ఇద్దరు అధికారులతో టెక్నికల్ కమిటీని వేసింది. ఇందులో బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, తర్వాత చేనేత శుక్లా డైరెక్టర్, తర్వాత మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. 3 రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎండి కృష్ణభాస్కర్కు లేఖ రాసిరట. నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. నైని కోల్ బ్లాక్ మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటర్ నియామకానికి సంబంధించి గత ఏడాది నవంబర్ 28న వెలువడినటువంటి టెండర్ల ఆహ్వాన నోటీసు విశ్లేషించున్నట్లుగా తెలిసిందట. మొత్తం మీద ఇలా అవకతవకలు జరిగినాయి, లంగ కథలు పడ్డారు. వీళ్ళకే టెండర్ దక్కేటట్టుగా వాళ్ళు ప్రత్యేకంగా వేసుకున్నట్టు నిబంధనలు, వీళ్ళకే రావాలి, వేరే వాళ్ళకి రావద్దు అంటే నిబంధన అట్లా పెట్టుకున్నారు అనమాట. ఏదైనా లెటర్ ఇవ్వాలి, పోయి చూసి రావాలి, గ్రౌండ్ రిపోర్ట్ చూసి వచ్చి రావాలి, అక్కడ నిజంగా కోల్ బ్లాక్ను చూసి వచ్చిన వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటారు. మరి చూసిరారా, అందరికీ అవకాశం లేదంటే పోయి చూసి వస్తారు. చూసి వచ్చినా కానీ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఈ సర్టిఫికేట్ ఇచ్చే కాడ మనోళ్ళకే సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పుకున్నారట మంత్రులు.
అసలు జరిగిన కథ అది. తర్వాత అక్కడ మా వాళ్ళకే సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఎన్టీవీ అధినేత. ఇట్లా ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి దానికి సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారట. ఏం జరిగింది, ఏం కథ అనేది పూర్తిగా తేల్చడానికి. ఇక శవాలు లేకుండానే అటానమీ పాఠాలు చెప్తారట. యాక్చువల్గా ఇది చెప్తామని చెప్పేసి గొప్ప చెప్తున్నారు, కానీ శవాలు లేకుండా అటానమీ పాఠాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏవైతే చనిపోయినటువంటి అనాథ శవాలు కానీ లేకపోతే ఎవరైనా శవాలని ఇస్తే ఆ శవాల ద్వారా వాటిని కోసి ఎక్కడెక్కడ ఏం పార్ట్లు ఉన్నాయి, లోపల ఉన్నటువంటి పార్ట్ ఎట్లుంటాయి, తర్వాత నరాలు ఎట్లుంటాయి, లోపల గుండె ఎట్లుంటుంది, లేకపోతే మూత్రపిండాలు ఎట్లుంటాయి, ఏది ఏ అవయవం ఎట్లా ఉంటుంది, లోపల కళ్ళు ఎట్లుంటాయి, పుచ్చవలగొడత లోపల అవయవాలు ఎట్లుంటాయి, మెదడు ఎట్లుంటుంది, ఏం కథ, చెవులు ఎట్లుంటాయి, దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఎట్లుంటుంది, ఇదంతా కూడా విషయాలు కూడా ఆయా శవాలను అనాథ శవాలను తీసుకొచ్చేసి అంటే అక్కడ దొరుకుతాయి చాలా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ దొరుకుతాయి, ఇక్కడ ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో. అయితే వాటి ద్వారా ఏంటంటే ఇవన్నీ కూడా పరిశోధనలు చేస్తారు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు కూడా ఇది ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీకి తన శరీరాన్ని ఇవ్వాలని చెప్పేసి గతంలో అంటే ఆయన బతుకున్నప్పుడు చెప్పిండు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కాళోజీ నారాయణరావు కవి భౌతిక కాయాన్ని తీసుకుపోయి ఆయన అక్కడ ఇచ్చేసిండ్రు కాకతీయ మెడికల్ కాలేజీకి. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం కూడా కోసి తర్వాత పరిశోధనలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు అట్లా ఇట్లా వేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రాక్టికల్గా అసలు యాక్చువల్గా ఎట్లుంటుంది, నరం అంటే ఎట్లుంటుంది, చెయ్యి అంటే ఎట్లుంటుంది, ఇక్కడ కనెక్టివిటీ ఎట్లున్నది, ఏం కథ, లోపల అవయవాలు ఎట్లున్నాయి, వాటి రక్త ప్రసరణ ఎట్లా పనిచేస్తుంది, ఏం కథ అని చెప్పేసి సీనియర్ ప్రొఫెసర్లు ఈ విద్యార్థులకు ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వివరిస్తారు ఆ శవాలను కోసి. అయితే ఇప్పుడు అది లేకుండా అనాటమీ అవి లేకుండానే మరి డైరెక్ట్గా ప్రాక్టికల్స్ మరి యూటిలైజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అసలు యాక్చువల్గా ప్రాక్టికాలిటీ ఉంటే మంచిగా ఉంటుంది, ప్రాక్టికల్గా వాళ్ళకి చెప్తేనే మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మరి అది లేదని చెప్పేసి అంటున్నారు. రక్తం అంటకుండానే సర్జరీ ట్రైనింగ్ అట్ట. ఈ రక్తం అంటకుండా సర్జరీ ట్రైనింగ్ చేస్తే ఒకవేళ పుసుకున్నట్ట ఆడికి ఏదైనా కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేయాల్సి వచ్చినప్పుడు అబ్బు అని చెప్పేసి అడ్డం పడ్డాడు అనుకో డాక్టరే, ఏం కావాలో పరిస్థితి ఏంది? ట్రైనింగు వర్చువల్గా లెసన్స్ వర్చువల్గా చూపిస్తారట. ఇక్కడ ఇలా టీవీలో వేసేసి తర్వాత ఇట్లా చూసుకోవాలి సార్లు లేకుండానే. మెడికల్ ఎడ్యుకేషన్లో డిజిటల్ ప్రయోగానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే ఈ ఆలోచన అయితే పెద్ద మంచిది కాదు. సరే టెక్నాలజీ ఉపయోగించడానికి తర్వాత కొంచెం తెలుసుకోవడానికి ఇంకెక్కువ లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగించండి, కానీ అసలే శవాలు లేకుండా అసలే యాక్చువల్గా డెడ్ బాడీ లేకుండా మరి ఎట్లా చేస్తారు అనేటువంటిది మరి ఏందో కథ. ఇది ప్రాక్టికల్గా వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళు నిజంగా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా చేస్తారు అది? ఇక సిమ్యులేషన్ టూల్స్తో క్లాసులు చెప్తారట. మెడికోలకు డీప్గా అర్థమయ్యే విధంగా పాఠాలు డిజిటలైజేషన్ చేస్తుంటారు. ఈ డిజిటలైజేషన్ చేయండి పాఠాలు ఓకే, కానీ ఇక 3Dలో గుండె కిడ్నీలు VR టెక్నాలజీతో ఈజీగా సబ్జెక్ట్ చెప్తున్నాను చెప్పడం ఓకే మీరు, కానీ విషయం ఏంటంటే ప్రాక్టికల్స్ కూడా ఉండాలి, వాళ్ళు ప్రాక్టికల్గా పనిచేయాలి కదా. ఇది ఉన్నాయి. ఇక 37 కుక్కల డెడ్ బాడీలు వెలికి తీతనట. ఎక్కడ యాచారం దగ్గర 2 చోట్ల జేసీబీలతోటి తవ్వకాలు చేసిండ్రు, అక్కడే పోస్ట్ మార్టం చేసి ఖననం చేసిండ్రు. నిర్మల్ జిల్లాలోనూ దారుణం, 150 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చిరట. కుక్కల్ని చంపుతామని చెప్పేసి కొంతమంది హామీ ఇచ్చిండ్రు. ఎవరు? సర్పంచ్ అభ్యర్థులు ఇట్లా హామీ ఇచ్చినట్టుగానే కుక్కలు చంపేసిండ్రు. కొన్ని దగ్గరలోనేమో కొన్ని జిల్లాలనేమో మటన్లా చికెన్లా తర్వాత ఏది విషం కలిపి పాయిజన్ కలిపేసి వేసేసిండ్రు. వేస్తే అవి తిన్నటువంటి కుక్కలు చాలా వరకు చనిపోయినాయి, 100 కుక్కలు చనిపోయినాయి. తర్వాత ఇక్కడ ఏది యాచారం మండలంలో కూడా 100-150 కుక్కలు చంపేసిరట, ఇంజక్షన్లు ఇచ్చి చంపినరట. చంపేస్తే దానికి సంబంధించి ఒక యాక్టివిస్టు మేనకా గాంధీకి ఫోన్ చేసి చెప్తే మేనకా గాంధీ దీనిపైన విచారణకు ఆదేశించండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే విచారణ జరుగుతూ ఉంది. అందులో భాగంగా కుక్కలు పూడ్చిపెట్టినటువంటి ఏదైతే గోతులు ఉంటాయో దాంట్లో నుంచి కుక్కలు తీసిరట. నిన్న కొన్ని కుక్కల మృతదేహాలు దొరికినాయట. రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీ పరిధిలో ఈ నెల 19న వీధి కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసిరట. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న యాచారం శివార్లోని డంపింగ్ యార్డ్ ప్లేస్కు గురువారం ఉదయం పోలీసులు, వెటర్నరీ సిబ్బంది, ఇటు అధికారులు వెళ్లారు. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న చోట జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఒక్కో కుక్క కళేబరాన్ని
బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేసి పాతిపెట్టినట. ఏం చేసారు, ఎట్లా చంపారు, ఏం కథ, మందు ఇచ్చిండ్రా, ఇంజక్షన్ ఇచ్చిండ్రా, లేకపోతే మటన్ చికెన్లా ఏమైనా మందు పెట్టినరా, ఇట్లాంటివి కూడా మొత్తం కూడా చూస్తూ ఉన్నదంట ఆ కుక్కలకు సంబంధించి. కర్ణాటక గవర్నర్ది అదే తీరు చూసుకోయిగా. గవర్నర్కి ఇష్టంలో ఉండలేదు. ఏమవుతుందంటే గవర్నరు ఏం చేయాలి, ప్రభుత్వం రాసిచ్చినటువంటి తనకు అనుకూలంగా రాసిచ్చినటువంటి ప్రసంగం ఏదైతే ఉంటుందో ఆ ప్రసంగాన్ని మొట్టమొదటి చదువుతాడు ఎక్కడ, అసెంబ్లీలో. ఈ చదివేటప్పుడు ఏమవుతుందంట, ఈ కర్ణాటక అసెంబ్లీలో చదివేటప్పుడు కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఏమవుతుంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా ఏది ఆ ప్రసంగంలో పెట్టిరట. మాకు అది ఇయ్యలేదు ఇట్లా దొంగ ప్రభుత్వం మొత్తం అన్యాయం చేస్తుంది, అక్రమం చేస్తుందని రాసినట్లా. అయితే కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తుంటే ఈయనకెందుకు బాధ అంటే, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అసలు యాక్చువల్గా, అంటే డైరెక్ట్గా పార్టీ అని ఉండదు అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మనిషి ఉంటాడు కాబట్టి దాంతో అక్కడ ఇది కాదు అని చెప్పేసి పక్కకు పెట్టేసి ఆయన 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడట. అసలు వాకౌట్ చేస్తాడు, ఎవరు వాకౌట్ చేస్తారు ఎక్కువ శాతము, ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తాయి. ఈ ప్రతిపక్షాలు వాకౌట్ చేసుడు పక్కకు పెడితే సభ్యులు వాకౌట్ చేయాలి, కానీ సభ్యులు వాకౌట్ చేసుడు పక్కకు పెట్టి ఇప్పుడు గవర్నరే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడట. అట్లా అయింది. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్ చేసిండట. సొంతంగా రాసుకున్న 2 లైన్లు చదివిండట, వెళ్ళిపోయాడట. నేను చదవరా నాయన అని. స్పీచ్ కాపీలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిండు. అట్లా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ ఎట్లా చేస్తారని. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది, సభలో నినాదాలు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం సిద్ధరామయ్య అంటున్నాడు కర్ణాటకలో. ఇటీవల తమిళనాడు, కేరళ అసెంబ్లీలో కూడా ఇదే సీను. అక్కడ కూడా తమిళనాడులో కూడా అట్లే జరుగుతుంది. తమిళనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన లేదు అని చెప్పేసి పక్క పెడుతున్నాడు. దీంతో వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. అంటే గవర్నర్లు అసలు యాక్చువల్గా ఈ అసెంబ్లీలో ఉభయ సభలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించాలి, ముద్రేయాలి. ఇష్టం లేకపోతే కొంత పక్కకు పెట్టాలి, తిప్పి పంపాలి. పంపిస్తే మళ్ళీ 6 నెలల మళ్ళీ పంపిస్తే తప్పకుండా స్టాంప్ వేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈ ప్రసంగం ఉంటుంది, ప్రసంగాలు చదువుతలేరట. ప్రసంగాలు ఏంటంటే డబ్బగొట్టే కార్యక్రమం ఉంటుంది. ఒక రకంగా నిజంగా కూడా చెప్పాలంటే ప్రభుత్వాలకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బగొట్టే కార్యక్రమంలో ప్రభుత్వమే రాసి ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఆ ప్రసంగం చదవమని చెప్తారనమాట. అది ఇష్టం లేనటువంటి వాళ్ళు అట్లా చేస్తున్నట. సభలోంచి వెళ్ళిపోతున్న గవర్నర్, నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు. ఇక EU టారిఫ్లపై ట్రంప్ పీచే మూడంట, మళ్ళీ వెనక తగ్గిండు కాక. ఏమైంది, అన్ని దేశాలు కూడా అట్టెట్టయితారా నాయన నీ కథ ఏంది అసలు యాక్చువల్గా, మొత్తం నిన్నే బహిష్కరిస్తామని చెప్పిరాళ్ళు. చెప్తే ఏం చేయాలని అర్థం కాక పీచే మూడేయంట. మళ్ళీ వెనక్కి తగ్గి అట్లేం లేదు, టారిఫ్లు అట్లా ఏం లేయా అట్లా అని చెప్పినాడు. మళ్ళీ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్తో భేటీ అయ్యిండు. ఆర్కిటిక్ భద్రతపై ఒప్పందం, నేను డిక్టేటర్ని. డిక్టేటర్ అంటే ఏంటంటే నియంత, నేను ఇష్టం వచ్చిన నేను చెప్తే అది చేయాలి, లేకపోతే బాగుండదు, చంపేస్తా, ఇట్లా అంటాడు అనమాట. నేను డిక్టేటర్ని ఆయన్నే చెప్పుకున్నాడు. కొన్నిసార్లు ఆ అవసరం ఉంటుందని కామెంట్. గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం చేయబోనని చెప్పేసి చెప్తున్నాడు. బలప్రయోగం చేయగానే గుండుకుంటా అంటున్నాడు. మళ్ళీ ఇదో కథ. గాజాలో శాంతి స్థాపనకు పీస్ బోర్డు అధికారికంగా ప్రారంభించిన US ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన చైర్పర్సన్గా హై లెవెల్ కమిటీ ఉంటుందట. పాకిస్తాన్ సహా 8 ఇస్లామిక్ దేశాలు ఇలా చేరుతున్నాయట. ఇప్పుడు శాంతి స్థాపన కోసం పీస్ సంస్థను పెడతారు. నువ్వు వినకపోతే నీ మీద బాంబేస్తా అంటాడు. ఇది శాంతి స్థాపన. మరి ఇట్లుంటుంది కథ వీళ్ళది. లోయలో పడ్డ ఆర్మీ వాహనం, 10 మంది జవాన్లు చనిపోయారు పాపం నిన్న అక్కడ జమ్మూ కాశ్మీర్లో. మరో 11 మందికి తీవ్ర గాయాలు. యాంటీ టెర్రర్ ఆపరేషన్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందట. ఎందుకంటే లోయలు ఎత్తులు వంపులు అట్లుంటాయి కదా, చాలా డేంజర్ ఉంటాయి. ఏది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో. దాంతో కొంచెం ప్రాబ్లం అయిందంట. యాంటీ టెర్రర్ ఆపరేషన్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఘటన జరిగిందట. పాపం 10 మంది జవాన్లు చచ్చిపోయారు. ఇగో మొన్న తమిళనాడు గవర్నర్, ఇవాళ కర్ణాటక గవర్నర్ వాకౌట్ చేసిరట. ట్రెండ్ మారిందయ్యా. ఈ మధ్య వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు, మనం కాదు. ఎవరు వాకౌట్ చేయాల్సిందంటే సభ్యులు అంటే ఎవరు, ఎమ్మెల్యేలు వాకౌట్ చేసుడు పోయిందట. ఇప్పుడు గవర్నర్లే వాకౌట్ చేసే కాడికి వచ్చింది. అది జరుగుతుందంట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి విజయక్రాంతి చూద్దాం. ఇక కేటీఆర్కు సిట్టు పిలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో. హరీష్ రావు తర్వాత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పింది. ఎక్కడ? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఇక సిరిసిల్ల పర్యటనలో ఉండడంతో నందినగర్లోని నివాసానికి నోటీసులు అందించిన పోలీసులు 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరవుతానని చెప్పేసి అడ్వకేట్ సోమ భరత్ చెప్తా ఉన్నాడంట. హాజరవుతాడని చెప్పేసి కేటీఆర్ వస్తాడని చెప్పిండట. ఇక సింగరేణి బొగ్గు టెండర్పై బగ్గుమన్న కిషన్ రెడ్డి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది విజయక్రాంతి దినపత్రిక. బొగ్గు టెండర్ల లోగుట్టుపై విజయక్రాంతి వరుస కథనాలు వేస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి కథనాలు వేస్తూ ఉంటే విచారణకు ఆదేశించిందంట కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా 2 సభ్యులతోటి విచారణ చేయిస్తూ ఉన్నారు. 3 రోజుల్లో నివేదిక కూడా ఇవ్వాలని చెప్పినట. నిజంగానే మనకు తేలితే అప్పుడు నాకు తెలిసి సిబిఐ ఎంక్వైరీ కానీ అవన్నీ కూడా చేస్తారేమో. కమిటీ ఏర్పాటు, నైని టెండర్లో గోల్మాల్ తేల్చేందుకు 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం. ఉత్తర్వులు జారీ. ఇటు నిబంధనల ప్రకారమే సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేశారా పరిశీలించాలని ఆదేశం. ఇక ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ పర్యటన ఖర్చు పైన కూడా కదులుతుందంట డొంక. 100 కోట్లు ఖర్చు పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టారు, ఎట్లా ఏం చేసిరు ఏం కథ అని చెప్పేసి దాని మీద కూడా నడుస్తుందట. లీకు వీరుడు పీకేదేమిటి, విచారణకు బరాబర్ వెళ్తా, మంత్రుల ఫోన్ ట్యాప్ కావడం లేదా అని అడుగుతా, ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడడం, లొట్టపీస్ కేసులు, టీవీ సీరియల్గా సిట్ విచారణలు, జడ్పీ ఎన్నికలను తప్పించడానికి నోటీసులట, మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, చూసుకోయిగా మంత్రులే ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఈయనకెట్లా తెలుస్తాం మరి. ఉన్న జిల్లాలను రద్దు చేస్తే నా నాయకత్వంలోనే ఉద్యమం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడట. ఈయనేమంటుండు, నువ్వు ట్యాప్ చేసినావు, నువ్వు రా విచారణకు రా అని చెప్పేసి ఆయన అంటే, లేదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోను తర్వాత కోమటిరెడ్డి ఫోన్ మీరు ట్యాప్ చేస్తలేరా, మంత్రుల ఫోన్లో మీరు ట్యాప్ చేస్తారని చెప్పేసి అంటున్నాడు. మరి ఈయనకెట్లా సమాచారం వచ్చిందో అర్థమవుతలేదు. కథనే ఉంది నడుస్తుంది. అంటే నాకు తెలుసు ఇట్లా చేస్తారని, ఎట్లా చేస్తారో కూడా తెలుసు అన్నట్టు ఒక రకంగా రామన్నకు. ప్రేమ లేఖల్లా సిట్ నోటీసులు అని చెప్పేసి ప్రేమ లేఖలా తీసుకుంటారట, లవ్ లెటర్ అనుకుంటారట. ఇప్పుడు సిట్ నోటీసులు పంపిస్తే అట్లా ప్రేమ లేఖలు అయిపోయినాయి. ఎందుకంటే విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ డబ్బున్న వాళ్లకు కొన్ని చుట్టాలు అయిపోతుంటాయి కొన్నిసార్లు. అంటే మంచి అడ్వకేట్ని పెట్టుకొని మంచిగా వాదించి గట్టిగా చేస్తే నందిని పంది అవుతుంది, పంది నంది అవుతుంది, అట్లుంటుంది అనమాట. అందుకనే ఏమిటి సిట్ నోటీసులు పంపిస్తే ప్రేమ లేఖలు అంటున్నట, లవ్ లెటర్ అంటుండు ఎవరు, హరీష్ రావు. ఎన్నిచ్చినా బెదరం, హామీలు అమలయ్యేదాకా రేవంత్ను వదలం, ప్రజాపాలనలో క్రాప్ హాలిడే, ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ పీఠాలను క్లీన్ స్వీప్ చేస్తాం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ చేయి పెడితే కాంగ్రెస్ కాలు పెడుతోంది. సింగరేణి సంస్థను భ్రష్టు పట్టిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు రెండు నాశనం చేస్తున్నారని చెప్తున్నాడు అన్నట్టు. అనర్హులకు ఐఏఎస్ హోదా, నిబంధనలు బేఖాతరు, కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా యూపీఎస్సీకి ఫిర్యాదు చేసిరట. ఏది, రిటైర్మెంట్కు 6 నెలల ముందు ఐఏఎస్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తా ఉన్నారట. అంటే ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగులు కానీ లేకపోతే గ్రూప్ 2 ఉద్యోగులు కానీ వాళ్ళు సీనియారిటీ పెరిగిన తర్వాత ఆ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ కానీ కన్ఫర్డ్ ఐపీఎస్ కానీ, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని పరీక్షలు పెట్టి ఆ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ కానీ కన్ఫర్డ్ ఐపీఎస్ కానీ ఇవ్వడానికి కొంతమందికి మాత్రమే, తన అనుయాయులకు మాత్రమే ఇచ్చుకుంటా ఉన్నారు ఇవి అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ ఏసీబీ కేసులు ఉన్న వాళ్ళ మీద, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద, రకరకాల కేసులు ఉన్న వాళ్లకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇస్తున్నారట. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం రాసింది విజయక్రాంతి. ఏసీబీ, విజిలెన్స్, ఈడీ కేసుల్లో ఉన్న వారికి కూడా ఐఏఎస్ హోదా ఇస్తున్నట. 16 మంది ఐఏఎస్ కన్ఫర్డ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి 2వ పేజీలో ఒక వార్త రాసింది. గదుడుగు నిబంధనలు బేఖాతర్, కాంగ్రెస్ పరిపాలనలో చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా యూపీఎస్సీకి ఫిర్యాదులు అందినాయట. ఏమైంది, రిటైర్మెంట్కు 6 నెలల ముందు ఐఏఎస్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. ఇటు సీనియారిటీ లిస్టు సిద్ధం చేయకుండానే కేంద్రానికి జాబితా పంపిస్తున్నట. ఏసీబీ, విజిలెన్స్, ఈడీ కేసుల్లో ఉన్న వారికి కూడా ఐఏఎస్ హోదా వస్తూ ఉంది. నేను చెప్పినాక మొన్న ఒక మనిషికి ఒక ఆయనను పంపించారని పంపిస్తే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఐఏఎస్గా చేసి పడేసారు. అట్లుంటుంది అన్నట్టు లెక్క. రెడ్డి గారని అనర్హులకు తాజాగా ఐఏఎస్ కన్ఫర్మేషన్ ఇచ్చారంటూ ఆగ్రహం. 2022 నుంచి 24 వరకు
సంవత్సరాలకు గాను అంటే 2 సంవత్సరాలలో 16 మందికి ఐఏఎస్ కన్ఫర్మ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇగో రాష్ట్రం కేంద్ర స్థాయిలో ఏదో మతలబు ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎవరు ఎంత చేసుకుంటే అంత అన్న చందంగా పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా 16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇలా ఐఏఎస్ కన్ఫర్మ్ అయిన వారిలో చాలామంది అనర్హులుగా ఉన్నారని, అయినా అటు రాష్ట్ర స్థాయిలో పెద్దల ఆశీస్సులు ఉండడంతో అందుకుంటూ ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా అనర్హులకు ఐఏఎస్ హోదా ఇచ్చారంటూ అటు రెవెన్యూ శాఖ అధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడం గమనార్హం. చూసుకోరిగా ఇక్కడ ఏంది అనర్హులు ఎట్లుండారంటే గతంలో రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ళు ఉండే. 5 ఏళ్ల కన్నా ముందు ఐఏఎస్ కన్ఫర్మ్ చేయాలనేటువంటి నిబంధన ఉండేది. అయితే తర్వాత దానిని 3 ఏళ్లకు తగ్గించారు. అయితే తాజాగా ఐఏఎస్ కన్ఫర్మ్ చేసిన జాబితాలో 2 అధికారులు పుట్టిన సంవత్సరం 1966 జూన్గా ఉంది. అంటే మరో 6 నెలల్లో వాళ్ళు రిటైర్ అవుతారు. వారికి ఎలా వచ్చిందనే ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. చూసుకోయిగా 6 నెలల రిటైర్ అయితే కూడా ఐఏఎస్ ఐపీఎస్ కన్ఫర్మ్ ఇస్తున్నట. ఏసీబీ అవినీతికి శాఖలో అవినీతి చేసినటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళకు కూడా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, ఇటు విజిలెన్సు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు ఎదుర్కొంటున్న అధికారులకు కూడా ఐఏఎస్ కన్ఫర్మ్ చేయకూడదనేటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే తాజాగా కన్ఫర్మ్ చేసినటువంటి జాబితాలో ఒక అధికారి గతంలో ఒక మంత్రి వద్ద పనిచేశాడని, ఆయనపై ఈడీ కేసు నమోదయ్యి విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఆయనకు ఎలా ఐఏఎస్ కన్ఫర్మ్ చేశారనేది కేంద్ర డిఓపిటి అధికారులకే తెలియాలి. ఇందులో రెడ్డి ఫార్ములా ప్రయోగించారని, అందుకే రాష్ట్రం నుంచి ఆయన పేరు ఢిల్లీకి వెళ్ళిందని, అక్కడ కూడా మేనేజ్ చేయడంతో కేసులు విషయాలు పట్టించుకోకుండా ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యిందనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సుశీల్ గారు నేను మొన్న ఇదివరకే చెప్పిన నేను అది జరుగుతూ ఉంది. పైగా తాజాగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక అధికారి ఇంటిపై ఏసీబీ చోరణ. ఇక మొన్న ఏంది ఒక అడిషనల్ కలెక్టర్ పైన ఎవరు వెంకటరెడ్డి చేశారు. వాస్తవానికి ఈ అధికారి పేరు కూడా ఈ జాబితాలో ఉండేందుకు ప్రయత్నించారని, అయితే ఏసీబీ కేసు ఉండడంతో ఆయన పేరును పక్కన పెట్టారని చర్చ జరుగుతుంది. ఆయన పేరు కూడా పంపించారట. ఇప్పుడు ఏసీబీ కేసులో లేకపోతే ఆయన పేరు కూడా పెట్టి పంపిద్దరు. ఇప్పుడు ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండే. మరి అలాంటప్పుడు ఈడీ కేసు ఉన్నటువంటి అధికారి ఐఏఎస్ కన్ఫర్మ్ ఎలా చేస్తారంటూ రెవెన్యూ అధికారులే ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా ఐఏఎస్ కన్ఫర్మ్ చేయాలంటే సీనియారిటీ లిస్టును తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫైల్ చేయాలి. వాటికి క్లారిఫికేషన్ తీసుకోవాలి. కానీ ఈ సందర్భంలో మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబితా తయారు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం కేంద్రానికి అధికారుల జాబితా వెళ్ళింది. వారికే గుడ్డిగా ఐఏఎస్ కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంటే తెర వెనుక మతలబు ఏం జరిగిందో ఊహించుకోవచ్చు. వాస్తవానికి 1995లో గ్రూప్ 2కి అంటే టీజీపీఎస్ ఏపీపీఎస్సి అప్పుడు ఎంపిక చేసేది డిప్యూటీ తహసీల్దార్గా, నాన్ గెజిటెడ్గా కొందరు ఉద్యోగంలో చేరారు. నిబంధనల ప్రకారం గ్రూప్ 2A క్యాడర్ అధికారులకు ఐఏఎస్ కన్ఫర్మ్ చేయకూడదు. కానీ ప్రస్తుత ఐఏఎస్ కన్ఫర్మ్ అయిన వారిలో పలువురు అధికారులు గ్రూప్ 2A అధికారులే ఉన్నారట. ఇది ఎలా సాధ్యమైంది అంటే అన్ని తప్పులు దాపెట్టేసి మొత్తం ఆగమాగం చేసి ఉల్టా లిస్టులు పంపించేసారు అనమాట. ఉల్టావని మేనేజ్ చేసేసి మొత్తం కూడా తప్పుడు నివేదికలు పంపించారు కేంద్రానికి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినందున గతంలో గ్రూప్ 2A అధికారులుగా జాయిన్ అయినటువంటి వారికి ఐఏఎస్ కన్ఫర్మేషన్ కోసం పంపించామని కొందరు సీనియర్ అధికారులు అనడాన్ని రెవెన్యూ అధికారులు ఎత్తి చూపుతున్నారు. పలువురు అర్హులను నిబంధనలను పక్కన పెట్టి లోపాయకారిగా ఐఏఎస్ కన్ఫర్మ్ చేశారంటూ మనీష్ తివారీ అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది తాజాగా యూపీఎస్సీకి ఫిర్యాదు చేసిందట. ఆయన ఫిర్యాదు ప్రకారం డిప్యూటీ కలెక్టర్గా ఏ తేదీన జాయిన్ అయ్యారనేది పట్టించుకోకుండా ఐఏఎస్ కన్ఫర్మ్ చేశారు. ఉదాహరణగా ఒక అధికారి 15/2/2017 నాడు అడక్ పద్ధతిలో డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఐఏఎస్ కన్ఫర్మ్ కోసం సదరు అధికారి జాయినింగ్ తేదీ 1/8/2014గా చూపెట్టిండట. 2017లో జాయిన్ అయితే 2018గా చూపెట్టిండు. అలాగే మరో అధికారి డిప్యూటీ కలెక్టర్గా 12/7/2016 నాడు జాయిన్ అయితే 2/6/2014 అంటే 2 ఏళ్ళు ముందు చూపించిండట. పైగా 2014 నుంచి డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాను తయారు చేయలేదని, ఈ విషయంలో అనేక వివాదాలపై
హైకోర్టులోనూ కేసులు ఉన్నాయని న్యాయవాది ఫిర్యాదు చేశారు. అయితే CCLA మెమో నెంబర్ CCLA SER ఇవన్నీ కూడా నెంబర్ ప్రకారం ప్యానెల్ను తయారు చేస్తున్నామని, సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాల్సి ఉందని తెలిపారు. కానీ IAS కన్ఫర్మ్ చేస్తూ జాబితా వచ్చేసింది. మతలబ్ ఏమిటి? వీటన్నిటిపైన విచారణ చేయాలని కన్ఫర్మ్ చేసిన అధికారులకు జన్మ దినము, తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ తేదీ, డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి చెందిన తేదీ, సీనియారిటీ జాబితాను పరిశీలించాలని సదరు న్యాయవాదులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. 16 మందికి IAS హోదా ఇచ్చిండ్రు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు CBI, ACB, తర్వాత ఇక్కడ ED ఈ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా ఇలా IAS IPSలు అవుతున్నారట. కథ చూసుకో. ఇక రాష్ట్రం కేంద్ర స్థాయిలో ఏదో మతలబు జరుగుతుంది. 16 మంది రెవెన్యూ అధికారులకు IAS హోదా కల్పించడంపై అనేక ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రం ఎలా జాబితా పంపింది, కేంద్రం ఎలా ఆమోదించిందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే మనోళ్ళ కంటే పంపించేసారు, మనోళ్ళు పంపించేశారని చెప్పేసి పాపం రెడ్డి గారిని పంపించారట మొన్న. ఇట్లా వేస్తూ ఉన్నారు లెక్కలు. కాబట్టి మొత్తం కూడా అనర్హులకు IAS హోదా రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అది కథ. మనోడు ఉంటే ఇట్లా పంపించేస్తారన్నమాట. అని మీద కేసులు ఉండని, ఏముండని, మన్ను ఉండని, మసాడం ఉండని, వాళ్ళు లంగలు కానీ దొంగలు కానీ మొత్తం అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఏమన్నా కానీ ఇక వాడు పోయి IAS అధికారి అవుతాడు. IAS అధికారి అయినాక ఊకుంటాడా? ఇవాళ ₹1 కోటి తిన్నాడు, రేపు 100 కోట్లు తింటాడు. ఇక అట్లా దీనికోసం మనము చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కన్ఫర్డ్ IAS కానీ కన్ఫర్డ్ IPS కానీ ఇచ్చేటప్పుడు 100% దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళపైన ఏం కేసులు ఉన్నాయి, వాళ్ళ పైన ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేవా, లేకపోతే ACB కేసులు కానీ, ED కేసులు కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ ఏమున్నాయి, ఏం కథ, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొచ్చేసి తర్వాత మెల్లమెల్లగా గ్రూప్ 2 అయితే డిప్యూటీ తహసీల్దార్, ఆ తర్వాత RDO, ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్. ఈ అడిషనల్ కలెక్టర్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఇంకా అంతా మంచిగా ఉన్నది సార్, సూపర్ డూపర్ అని చెప్పేసి రాసిచ్చేసి అక్కడ IAS ఆఫీసర్ని చేస్తున్నారు వీళ్ళని. అంటే అనర్హులని కూడా చేయడానికి కారణం ఏంది అంటే మనోడే వేసి పడేసేయి. రెడ్డి గారు స్మరణాలు, రెడ్డి గారు కాబట్టి వేసేసేయండి. ఇగో ఇటువంటి కథలు నడుస్తున్నాయని చెప్పేసి ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది విజయక్రాంతి దినపత్రికలో. ఇక ప్రేమలేఖల్లో ఉన్నాయంటే ఇక్కడ ఏది హరీష్ రావు చెప్తున్నాడు ఏంటి, సిట్ నోటీసులు. మున్సిపల్లో మంత్రులకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంట. పురపూరలో ప్రతికూల ఫలితాలు వస్తే పరిస్థితి ఏంటి? ఓవైపు సొంత జిల్లా, మరోవైపు పార్లమెంట్ ఇన్ఛార్జీల బాధ్యత. తలకు మించిన భారంగా భావిస్తున్న అమాత్యులు అంటే ఎవరు? మంత్రులు ఏమవుతున్నాడో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఉక్కిరి బిక్కిరి కాదు, మీ పని అవుతుంది. విషయం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. మరి పెట్టింది ఇచ్చిందా అంటే అక్కడ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికలు మెల్లమెల్లగా అన్నారు, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, సూపర్ వేస్తున్నాము, ఇక్కడ సిట్ వేసినాము, ఒకటి ఏంది ఒక కమిటీ చేసినాము, ఇది చేసినాము, తర్వాత అసెంబ్లీలో ఆమోదం తెలిపినాము, గవర్నర్కి పంపించినాము, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పారు. ప్రత్యేక జీవో ఇస్తున్నామని చెప్పిర్రు, జీవో వేకింది. తర్వాత కొంతమంది బుక్క గులాలు జరుపుకొని కొంతమంది ఆడవాళ్ళు కూడా డ్యాన్స్ చేసిండ్రు. ఇక మొత్తం వచ్చేసింది, మొత్తం బీసీలకు అంతా మంచిగా జరిగిపోయింది, సూపర్ డూపర్ అని చెప్పేసి ఇవే డప్పులు కొట్టుడు డ్యాన్స్ చేసుడు చేసిండ్రు, అవతల పడ్డరు. లాస్ట్కి వస్తే బీసీ రిజర్వేషన్ వచ్చిందా అంటే రాకపోతే స్థానిక సంస్థలల్లో ఏది సర్పంచ్ ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు 34% రిజర్వేషన్ ఉంటే 23 చేసిండు కేసీఆర్, అవతల పడ్డాడు ఆయన. ఆ తర్వాత 23 రిజర్వేషన్ ఉంటే 23% ఉంటే 23 17% చేసింది ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి మున్సిపల్ ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలే. మరి స్థానిక సంస్థల్లో మరి 42% రిజర్వేషన్ కల్పిస్తానన్నటువంటి అంశము ప్రధానంగా చర్చించాల్సినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇక్కడ ఏది బీఆర్ఎస్ కానీ, ఈ 3 పార్టీలు కూడా సపోర్ట్ చేస్తలేవు. ఎందుకంటే సపోర్ట్ చేస్తే వాళ్ళకే ఎసరు వస్తుందని. కాబట్టి దీన్నంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, ఏ హామీ ఏమైందిరా అని చెప్పేసి కొట్లాడాల్సినటువంటి మనుషులు ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తలేవు. కాబట్టి దీనిపైన 100% ప్రజలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అమాత్యులు అంటే అమాత్యులు ఎవరు? మంత్రులు ఇప్పుడు ఇవాళ మంత్రులు కావచ్చు. ఇప్పుడు చాలా గతంలో కూడా చాలామంది అహంకారంతో మేమే మంత్రులం అయిపోయినాం. అరే ఎప్పుడు రాజులు ఉంటారా నాయన? ఎందుకంటే ఎవరు హిట్లర్ లాంటి వాళ్ళే మొత్తం కూడా తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అహంకారం పనికిరాదు. అహంకారం ఉంటేనే గత ప్రభుత్వాన్ని ఖతం చేసి పడేసారు ప్రజలు. కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు మేము అహంకారం అయిపోతుంది, లేదు, ఇట్లా లేదు లెక్క. కాబట్టి ప్రజలతోటి మమేకం కావాలి, ప్రజలతోటి మంచిగా ఉండాలి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ఇవన్నీ చేసినప్పుడు ప్రజలు కూడా హక్కును ఏర్చుకుంటారు. అరే మనోడు, మన నాయకుడు, ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుందాం అనే ఒక భావన వస్తుంది. లేకపోతే అహంకారం
వచ్చినట్టే పొమ్మన్ వాడు రాకపోని చెప్పు, నేను లేనని చెప్పు, ఇటువంటి లంగ కథలు కూడా ఉంటాయి. బంద్ చేయరు. ఏ నాయకుడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రజలతోటి మంచిగా ఉండి, ప్రజలతోటి వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి తెలుసుకొని, వాళ్ళతో మంచిగా మాట్లాడి, వాళ్ళకు పరిష్కార మార్గం అయ్యేటువంటి చూస్తే అప్పుడు 100% ప్రజలు అరే మా ఓడు అసలు యాక్చువల్గా ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, ఈయన నాయకుడిగా ఉండాలని చెప్పేసి ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే తీసి బండ కొడతారు. 5 ఏళ్ళంటే ఇంక 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయితే కొడతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. మున్సిపల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట, ఇంక వస్తున్నాయి, మరి ఎట్లా ఏం చేద్దాం ఏం కథ అనే దాని మీద ఇక దావోస్ @ 29,000 కోట్లు అని చెప్పేసి ఇందులో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా రాస్తారు. 1,000 కోట్లు వస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి ఉన్నాయి. 5 లక్షల కోట్లు ఓకే 5 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు. 5 లక్షల కోట్లు వచ్చినట్టు మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఈ 5 లక్షల కోట్ల పేరుతోటి ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు పేదోడు ఇల్లు కట్టుకుంటాంటేనే జాగలేదు భయ్, జాగలేదు, జాగున్నోడే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసారు, బాగానే ఉన్నది. కానీ మరి అమ్ముకోవడానికి, ప్రభుత్వం అమ్ముకోవడానికి ఏమో భూములు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇటువంటి పెట్టుబడులు ఇవి వచ్చినప్పుడు 1000 ఎకరాల భూములని ఏది సెజ్ల పేరుతోటి, SEZల పేరుతోటి ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని చెప్పేసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చేసి ఏం చేసిండు, 1000 ఎకరాల భూమిని ఆ కంపెనీలకు రాసిచ్చేసిండు. తీసుకోరా భయ్, 199 సంవత్సరాలు తీసుకో, రిలీజ్ నువ్వే అని చెప్పేసి అంటే వాళ్ళు లంక కొడుకులు భూమి తీసుకున్నారు, అవతల పడ్డారు. తర్వాత కొంతమంది భూమిని కూడా అమ్ముకున్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 100% ఏది ఈ 1000 కోట్లు రావడం ఏందో కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం, అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఈ విషయాలన్నీ కూడా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ పని చేస్తే మంచిగా ఉంటుంది. దావోసుల పెట్టుబడి రోజు నిన్న 5,000 కోట్లు, మొన్న 29,000 కోట్లు ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉంది కథ. ఉపేక్షించేది లేదు. ధాన్యం దారి మళ్లిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు, ధాన్యం ఉత్పత్తి కొనుగోలులో తెలంగాణ రికార్డు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిన్న సమ్మక్క సారక్క జాతరకి మేము కూడా పోయొచ్చినాం. నిన్న తీన్మన్మల్లన్న మేమంతా కూడా అందరం కూడా వెళ్ళేసి వచ్చినాం. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వచ్చిండ్రు. చాలామంది వచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నాం. డెఫినెట్గా మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంచి జరగాలి. తర్వాత 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి తీన్మన్మల్లన్న కూడా కోరుకున్నాడు. నిన్న ఏది విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ గారు నిన్న దర్శించుకున్నారంట. దానికి సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటకలోనూ అదే తీరు. ఏమైంది, అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసినాడు. చూసుకోయిగా ఏమైందంటే ముఖ్యమంత్రికి గవర్నర్కి వాడది. ఇప్పుడు గవర్నర్ ఏమో బీజేపీ ప్రభుత్వం పెట్టినాయన, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏమైంది, గవర్నర్ ఏం చేయాలి, ప్రసంగం ఏం చదవాలంటే ప్రభుత్వం ఏది రాసిస్తే అది చదవాలి. ఇది గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో. అయితే ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ తర్వాత ఈ ప్రభుత్వం మంచి చేసింది, సూపర్ డూపర్ అని రాసుకొచ్చిరట. గిదేం చదువుతున్నాడు అని చెప్పేసి ఆడ వాడేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు, వాకౌట్ చేసిండు ఆయన. అట్లా నడుస్తుంది. తమిళనాడులో అట్లనే నడుస్తుంది, ఈడ అట్లనే నడుస్తుంది, కేరళలో కూడా అట్లనే నడుస్తుంది. ఇక జార్ఖండ్లో తుపాకుల మోత 15 మంది మావోయిస్టులను చంపేసిండ్రు. ఎదురుకాల్పులు చనిపోయినట్ట. మృతుల్లో మాంజీ అంటే పెద్ద నేత కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి రండి, ఆ మిత్రులు వచ్చిండ్రు, ఏదో ఆవిష్కరణ ఉన్నట్టుంది, సరే పిలవండి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి మనము ఈనాడు దినపత్రికను చూద్దాం. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు కనిపిస్తుందని చెప్పేసి సునీతా విలియమ్స్ అంటా ఉంది. వ్యోమగామి అంటే నిజంగా కూడా భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి ఎవరైతే సునీతా విలియమ్స్ ఉందో ఆమెకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె చెప్తా ఉంది, దేశాల మధ్య సరిహద్దులు కథాకారకం ఏం కనిపించేది అంతా మొత్తం మనం అంతా మనుషులు ఉండరు నాయన అని చెప్పేసి ఆమె భావన ఆమె చెప్పేసింది. చెప్పండి తీయండి. పర్లేదు సన్మానం అరే గొడవైనప్పుడు అప్పుడు నా పైన శ్రీనివాస్ గౌడ్ దాడి చేయించింది. ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకున్నారంట మిత్రులు, విఎన్కే న్యూస్ అని చెప్పేసి నిజం నిర్భయంగా మంగాయి వెంకటేష్ దీన్ని చేసిండ్రు. యూట్యూబ్ ఛానల్ చేయడం అంటే ఓపెన్ చేయడమే కాదు, దీంతో పాటు క్యాలెండర్ కూడా తీసుకొచ్చిండట. ఆ క్యాలెండర్ని ఆవిష్కరించమని చెప్పేసి ఇక్కడ మన న్యూస్కి వచ్చిండు. ఫ్రీ కంటెంట్ అందరు కూడా వాడుకోవచ్చు. ఇది మంచిగా ఉన్నది. విఎన్కే న్యూస్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎందుకంటే మన కంటెంట్ని ఫ్రీగా ఇచ్చేస్తూ ఉన్నాం. చాలామంది విఎన్కే న్యూస్తో పాటు చాలామంది యూట్యూబర్లు కూడా మన కంటెంట్ని వాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి కాపీరైట్లు అవన్నీ కూడా ఏం లేవు, కాబట్టి వాడుకోవచ్చు, ఇదంతా కూడా చేసుకోవచ్చు.
కంగ్రాచులేషన్స్ అన్న. మంగరాయి వెంకటేష్ మేనేజింగ్ డైరెక్టర్. రైట్. V5 చేసిన 10 years. T5 వేసిందా? V5. V5 వేసిందా? ఓకే. V5 వెంకట్ కడకంచి. Yes. ఓకే ఓకే. నా ఫ్రెండ్ ఆయన. Yes. అంటే మేమిద్దరం కలిసి పనిచేసినాం అక్కడ సివిఆర్లో. కూర్చోండి. రైట్ రైట్, థ్యాంక్ యూ. నేను చెప్తా. 9701703684. రైట్. ఇక్కడ ఇది ఈనాడులో ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకని చెప్పేసి అంటుందంట సునీతా విలియమ్స్. మనుషులు చాలా విషయాల్లో తొందరపడుతున్నారన్న భావన కలుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడను. ఈనాడు ఈటీవీ భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రత్యేకంగా మాట్లాడిందట. పదవి విరమణ తర్వాత ఏం చేస్తారు, ఎట్లా చేస్తారంటే పిల్లలతోటి గడుపుతా, తర్వాత ఇక్కడ ఎవరైతే నిజంగా నాసా నుంచి రిటైర్ అయ్యారని ఇప్పటికీ నాకు అనిపించడం లేదు. అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నా, పిల్లలతో సెషన్లలో పాల్గొంటున్నా, ఎన్నో కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నా, అంతరిక్ష పరిశోధనల గురించి ఉత్సాహంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్తా ఉంది సునీతా విలియమ్స్. ఇక ఏ ఆవిష్కరణలకు అమలుకు ఐకం అని చెప్పేసి అంటున్నారు. ఇన్నోవేషన్ సంస్థకు దావోస్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కృత్రిమ మేధను ప్రయోగాల దశ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక ఫ్యూచర్ సిటీలో భారీ ఏఐ డేటా సెంటర్, 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్ అంట. 3,800 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంటున్నారు. 623 కోట్ల రూపాయలతో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ. దావోస్లో సీఎం ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అయినట. పెట్టుబడుల కోసం పోయిరు అక్కడికి. తెలంగాణలో మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వస్తాడట. చెర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య నడుస్తుందంట రైలు. ఇవాళ వర్చువల్గా ప్రారంభించనున్నాడు ప్రధానమంత్రి మోడీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పింది ఈ విషయాన్ని. ఓకే, నయమే. ఇక జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. 2.35 కోట్ల రూపాయల రివార్డు ఉన్నటువంటి అనల్దా సహా 16 మంది మావోయిస్టులు చనిపోయారట. 149 కేసులు ఉన్నటువంటి అన్మోల్ కూడా ఇందులో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. ఆపరేషన్లో పాల్గొన్నారు 1,500 మంది ఎవరు సిఆర్పిఎఫ్ కోబ్రా దళం బలగాలు. ఇక 9 టెండర్ రద్దు. సిఎస్ఆర్ సంగతి తేల్చండి. సింగరేణిపై విచారణకు సాంకేతిక కమిటీ నియామకం. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఉత్తర్వులు చేరేలోగానే హైదరాబాద్ వచ్చేసినట్ట కమిటీ సభ్యులు. ఎంక్వైరీ నడుస్తూ ఉంది. 3 రోజులు వేయాలట. ఏ ఆవిష్కరణల అమలుకు ఐకమని చెప్పి శుభవార్త కనిపిస్తూ ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో లోయలో పడింది సైనిక వాహనం. పాపం 10 మంది జవాన్లు చచ్చిపోయారట. దారుణం నిజంగా. దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా పలు దేశాలు గైర్హాజరైనవి. పోలే దానికి. 1.59 లక్షలకు చేరిన పసిడి. ఎంత? 1,59,000 రూపాయలట తులం బంగారం. ఇక కేటీఆర్కు సిట్ పిలుపు అట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ. భరోసా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం ఉందట. ఎట్లొచ్చినాయి, ఏం కథ? 800 కోట్లు ఎట్లొచ్చినాయి? 1600 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏది ఇక్కడ ఏదైతే ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా పైసలున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ అనమాట. అన్ని పైసలు వచ్చినాయట. నోటీసులకు భయపడను, నాపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు, ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడిండు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. లోయలో పడిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికులు మృతి, మరో 11 మందికి గాయాలు. కాశ్మీర్లోని డోడాలో దుర్ఘటన. చూశారు కదా. ఈయన ఆంధ్రజ్యోతి అత్యంత ప్రమాదకరం అని చెప్తా ఉంది. ఏఐ చదవాల్సిన పత్రిక అని చెప్తుంది. సరే, ఇక పబ్లిక్ కోసం ఒకసారి చూడాలి. పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి. దావోస్లో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయినట. ఎక్కడ? దావోస్ పోయినట. అక్కడ ఏపీ మంత్రులు, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి కలిసిరట. తెలంగాణ స్కిల్ క్యాంపస్ను సందర్శించాలని రేవంత్ రెడ్డి సూచించిండు. ఎవరికి? ఇక్కడ చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి ఏపీ మంత్రి లోకేష్కి. మేడారం జాతరకు కూడా రమ్మని చెప్పిండట. ఏపీ విద్యాశాఖ విద్యా సంస్కరణలో వివరించిన లోకేష్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అవును, 100 కోట్లు ఇప్పించా. మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజ్ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇది ఏపీకి సంబంధించిన వార్త. ఎవరు? విజయసాయి రెడ్డి చెప్తుందంట. ఆ కోటని ఈ కూటమి ఉన్న వాళ్ళు జగన్కు అధికారం కల్లా అని చెప్పేసి విజయసాయి రెడ్డి అంటుండట.
విజయసాయి రెడ్డి అంటే ఎవరు? ఇప్పుడు ఆయన జగన్ పార్టీలో ఉండే, ఏది వాళ్ళకు కూడా దగ్గర బంధువు కూడా జగన్కి, ఇక్కడ ఏది వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పాలేరులా పనిచేస్తే పొగబెట్టి పంపారు, జగన్ నాకు ఇచ్చిన రివార్డ్ ఇదే, ప్రలోభాలకు లొంగిపోయానన్నారు, జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నాడు. ఇక ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్, 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 4,000 మందికి ఉపాధి. దావోస్లో యూపీసీ వోల్ట్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు WEF మద్దతు ఇచ్చిందంట. సీఎం రేవంత్ రెడ్డితో EWF చీఫ్ జెరెమీ జర్గెన్స్ భేటీ అయినంట. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిసి పనిచేస్తామని చెప్పిండు జెరెమీ. 623 కోట్ల రూపాయల పెట్టుబడులతో స్నెడ్డర్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ల విస్తరణ. ఇటు ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై గోద్రేజ్ ఆసక్తి చూపుతుందట. పవన విద్యుత్ ఉత్పత్తికి ముందుకొచ్చింది ఐనాక్స్. ఇక ముగిసిన పర్యటన అమెరికాకు సీఎం రేవంత్ అంట. నైనీ టెండర్లపై అధ్యయనానికి సాంకేతిక కమిటీ, టెండర్ రద్దుకు కారణాలు, సింగరేణి నిబంధనలపై విశ్లేషణ, 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. మీడియాకు పోలీసులు బ్రీఫింగ్పై నియంత్రణ అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుందట. ఏది పడితే అది చెప్పొద్దని. మరి ఏందో క్రిమినల్ కేసుల దర్యాప్తుపై విలేకరులకు వివరాలు ఇవ్వడంలో నియంత్రణ లేకుండా పోయింది. దీనిపై నిర్దిష్ట విధానాలు రూపొందించాలి, అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందుబాబులపై ఉక్కుపాదం, మద్యం తాగి పట్టుబడితే జైలు శిక్ష, జరిమానా మాత్రమే కాదు, జైలు శిక్ష జరిమానా ఉన్నదిగా ఇప్పుడు, అదే కాదంట. ఏం చేస్తారంటే ఇంకా ఒకవేళ వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఆ కాలేజీలలో పోయి ఇక వీళ్ళు మొత్తం మద్యంలో పట్టుబడి రట్టిట్లా అని చెప్పి చెప్తారట. వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు రాస్తారట, లెటర్లు రాస్తారట, వీళ్ళు మీ వాళ్ళు పట్టుబడ్డరని, మందు తాగి పట్టుబడ్డరని. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ హెచ్చరిక, న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 270 మంది జైలు పాలయ్యారు. కేటీఆర్ రండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఉదయం 11 గంటలకు రావాలని చెప్పేసి సిట్ నోటీసులు పంపించింది. హామీలు అమలు చేయలేక డ్రామాలు, సిట్ నోటీసులతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏముంది, దమ్ముంటే కోల్ స్కామ్పై సిట్ వేయండి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. పాలన చేతగాక మాపై ప్రతీకారం అని చెప్పేసి హరీష్ రావు. కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయినట, సిరిసిల్ల నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయిండు. ఇట్లా సిట్ నోటీసులు వచ్చినాక అద్దె భారం తగ్గిందట. హైదరాబాద్లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లోకి పంపించేసిరు. 39 విభాగాలకు 3.55 లక్షల అడుగుల స్థలం, వాణిజ్య పనుల విభాగానికి 1,95,500 చదరపు అడుగులు. పలు స్థలాలు కేటాయింపుపై గందరగోళం అంట. ఐటీ శాఖకు చెందినటువంటి టీ హబ్కు నాగ్ భవనంలో, ఇటు టీ హబ్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కూడా ఇచ్చిరట. అంటే ప్రైవేటు బిల్డింగ్లలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉంటాయో, కార్యాలయాలు ఉంటాయో, వాటిని ప్రభుత్వ బిల్డింగ్లు, కొత్త బిల్డింగ్లకు లేకపోతే కట్టని చోట కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తరలించిరట. దాంతో కొంతవరకు అద్దె భారం తగ్గుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక వార్త రాసింది. రేషన్లో నిత్యావసరాలంట, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందజేస్తాం. నిత్యావసర వస్తువులు అన్నీ, చింతపండు, పప్పు, కూర, నూనె ఇవన్నీ కూడా ఇస్తారట. డిఫాల్టర్లకు CMRF ఇచ్చేది లేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇక వెనక్కి తగ్గిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటించిండు. ఆర్కిటిక్పై నాటోతో డీల్ కుదిరిందని వెల్లడి. మా సార్వభౌమత్వంపై బేరసారాలు ఆడలేము అని డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫెడరిక్ అంటుండు. ఇక గాయని జానకి పుత్రశోకం అంట, పాపం అలా కొడుకు చచ్చిపోయినట. కుమారుడు మురళీకృష్ణ హఠాన్ మరణం, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాపం జానకి మంచి అద్భుతమైనటువంటి గాయని, మంచిగా పాటలు పాడుతుంది ఆమె. చాలా సినిమాలలో, కొన్ని వేల సినిమాలలో పాటలు పాడింది. తెలుగు, తమిళం, కన్నడ చాలా సినిమాలలో, చాలా భాషల్లో కూడా ఆమె పాడింది. వాళ్ళ కొడుకు చనిపోయినట పాపం. జానకితో మురళీకృష్ణ శృతిలయల సినిమాలలో ఇట్లా నటించిన ఈయన. ఇక హ్యామ్ చెల్లింపులకు RBI గ్యారంటీ అంట. R&B నుంచి అందకపోతే PSF నుంచి, అక్కడ అందకుంటే RBI నుంచట. రోడ్డు కాంట్రాక్టుల నెట్వర్త్ 15% ఉంటే చాలు, పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ 2.5% తగ్గించిరట. ఇక జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి. ఇక మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనిల్దా ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి
మన శనార్థి తెలంగాణ చూద్దాం. లోయలో పడ్డ ఆర్మీ వాహనం, 10 మంది సైనికులు చనిపోయారు పాపం, మరో 6 సైనికులకి గాయాలైనాయి. క్షతగాత్రులను మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఘటన. ఎందుకంటే ఇంత మంచి సైనికులకు పాపం జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లోయలలో పాపం ఏంటంటే పరిస్థితులు బాగుండవు, రోడ్లు బీడ్లు సరిగా ఉండవు అక్కడ జమ్మూ కాశ్మీర్లో, పాపం అట్లా పడిపోయిందంట. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత సీఎం సంతాపం వ్యక్తం చేసిండ్రు. ఎవరికి? విజయ్కి విజిల్ గుర్తు వచ్చిందట. విజిల్ హీరో విజయ్ పార్టీకి కేటాయించిన ఈసీ. తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు. ఇక విజయ్ పార్టీ ఒంటరి పోటీనా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుందా అని చెప్పేసి ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. మేడారం జాతర గిరిజనుల సంస్కృతికి ప్రతీక. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళిన తీన్మార్ మల్లన్న తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరింపు. ఇటు ప్రజలతో కలిసిమెలిసే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. నిన్న మేడారం జాతరకు వెళ్ళినాం. అక్కడ మొత్తం కూడా అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా వచ్చేసిండ్రు. తీన్మార్ మల్లన్న టీం వచ్చింది. మొత్తం కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకున్నాడు. తర్వాత ఇది నిలువెత్తు బంగారం కూడా ఇచ్చిండు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ప్రజల జీవితాన్ని దగ్గర నుంచి తెలుసుకుంటూ రాజకీయాలు చేయడమే లక్ష్యమన్న మల్లన్న శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శించుకున్న ఎమ్మెల్సీ. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నిలువెత్తు బంగారం కూడా సమర్పించిండు. వనదేవతలను దర్శించుకోవటం గర్వకారణం అని చెప్పేసి మల్లన్న చెప్పిండు. అడవి బిడ్డలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలు సమ్మక్క సారలమ్మ తల్లులని వ్యాఖ్యలు. మల్లంపల్లి గ్రామకంఠం ప్రభుత్వ భూమి కబ్జాపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు. పోతుంటే అక్కడ పరిశీలించండి. అది గ్రామకంఠాన్ని కబ్జా చేసిరట. అది ప్రభుత్వ భూమి అని చెప్తున్నట. ప్రభుత్వ భూమిని గ్రామకంఠాన్ని కూడా కబ్జా చేసిరట. ములుగు ఎంఆర్ఓ డిపిఓకి ఫోను, అక్రమ నిర్మాణాన్ని తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిండు. ఇటు ములుగు జిల్లా పరిధిలోని గిరిజన గూడాలను సందర్శించి వాళ్ళ స్థితిగతులు కూడా తెలుసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కోయలు ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉంటారో వాళ్ళ జీవన విధానం చాలా అంటే దారుణంగా ఉంది. అసలే ఇప్పుడు కూడా అంటే అక్కడ నుంచి వస్తుంటే మేడారం నుంచి వస్తే కొన్ని అక్కడ కోయ గూడాలకు వెళ్ళినాం మేము. వెళితే అక్కడ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం అడవి, చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద అడవి, పులులు సింహాలు ఏమున్నా ఉంటాయి అందులో. తర్వాత అక్కడ జింకలు అన్నీ ఉంటాయి. అడవి ప్రాణులతోటి వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఒక 15 ఇండ్లు 10 ఇండ్లు చిన్న చిన్న గూడాలు, ఆ గూడాల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. మరి చదువు ఉన్నదా అంటే చదువు అక్కడ ఉంటుందని అంటున్నారు. కొంతమంది పోతున్నారట, వెళ్తున్నారట, పంపిస్తున్నారట. కానీ రాత్రిపూట వాళ్ళకి కనీసం కరెంటు కూడా లేదు. అంటే వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కూడా సరిగా లేదు, రోడ్లు కూడా సరిగా లేవు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆదివాసీ బిడ్డలను. ఇక గూడాలను సందర్శించి స్థితిగతులను తెలుసుకుంటూ మల్లన్న ఇక తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చిండు. మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతర గిరిజనుల సంస్కృతికి ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతీక అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన ఆద్యంతం సామాన్యులకు చేరువగా సాగడం విశేషం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రత్యేకంగా బస్సులే ఎక్కిండు. ఫస్ట్ బస్సు ఎక్కించిన తర్వాత అక్కడ మళ్ళా కారెక్కిన తర్వాత ఒక సామాన్య ప్రయాణికుడిలో ఆర్టీసీ బస్సులో మేడారానికి బయలుదేరి వెళ్ళాడు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. ప్రజల మధ్య నుంచి వచ్చి వారి జీవితాలను దగ్గర నుంచి పరిశీలిస్తూ రాజకీయాలు చేయడమే తన తత్వమని, ప్రజలతో మమేకమై ముందుకు సాగడం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. టీఆర్పీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి తీన్మార్ మల్లన్న జంపన్న వాగు వడున్న మేడారం గద్దెలపైన వెలిసినటువంటి శ్రీ జంపన్న వాగులో కూడా నిన్న నీళ్లు చల్లుకొని స్నానగిట్లు చేసి మేడారం గద్దెలపై వెలిసినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. ఆయన సంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అడవి బిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన వనదేవతలను దర్శించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మేడారం జాతరలో శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న అనంతరం ములుగు జిల్లా పరిధిలోని పలు గిరిజన గూడాలను తీన్మార్ మల్లన్న సందర్శించారు. గిరిజనుల జీవన శైలిని, వారి స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందామని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. మేడారం వెళుతున్న మార్గమధ్యంలో
మల్లంపల్లి గ్రామకంఠం ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారన్న సమాచారం అందగానే మల్లన్న నేరుగా స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అక్కడి నుంచే ములుగు ఎంఆర్ఓ డిపిఓకు ఫోన్ చేశారు. అక్రమ కట్టడాలను తక్షణం నిలిపివేయాలని చెప్పేసి చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. ప్రజల భూమిని దోచుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ఫీల్డ్కి వెళ్లి అక్రమాలను అడ్డుకోవడమే తన శైలి అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు సూదగాని హరిశంకర్ గౌడ్, మాదం రజనీ కుమార్ యాదవ్, ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు భావన వెంకటేష్, శ్రీమతి పసల ప్రసన్న కుమారి, బసవాపురం నగేష్ ముదిరాజ్, కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, ఇటు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వీరమల్ల అనిల్ కుమార్, ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పి సంపత్ పటేల్, ఇటు మెదక్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, మహేష్ గౌడ్తో పాటు ఇక్కడ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అక్కడ రవి పటేల్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, తర్వాత మహేష్ గౌడ్తో పాటు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిన్న ఇక్కడ వెళ్ళడం జరిగింది. మేడారానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ చూడొచ్చు నిలువెత్తు బంగారం ఇస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న. బంగారం అంటే ఇక్కడ బెల్లాన్ని బంగారం అంటారు. అంటే మేడారం జాతర తెలిసిన తెలుస్తుంది. అమ్మవార్లకు సమర్పించడానికి వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చిత్రాలు చూసుకోవచ్చు. ఇగో ఆదివాసీ గూడాల్లో అక్కడ వాళ్ళతో పరామర్శించి మాట్లాడిను. తీన్మార్ మల్లన్న మాట్లాడి వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకున్నాడు. ఇగో ఇక్కడ గట్టమ్మ తల్లికి కళ్ళతోటి సాకబెట్టిండు. ఫస్ట్ గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అక్కడ జంపన్న వాగులో స్నానం అంటే చేసి నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ తర్వాత హన్మకొండ వరంగల్ జిల్లాలో చాలామంది ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండ్రు. ఇక్కడితో పాటు నిన్న ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ తర్వాత ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు కూడా నిన్న తీన్మార్ మల్లన్న వెళ్ళిండు, మాట్లాడండి వాళ్ళతోటి. వ్యవసాయ విద్య బలోపేతంతోనే రైతులకు న్యాయం. జయశంకర్ వర్సిటీని సందర్శించిన తీన్మార్ మల్లన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బందితో మల్లన్న భేటీ అయ్యిండు. మౌలిక వసతులు కల్పించట్లేదని విద్యార్థుల ఆవేదన, పదోన్నతులు నిలిచిపోవడం, ఖాళీ పోస్టులపై ప్రొఫెసర్లు వివరణ ఇచ్చిండ్రు. వర్సిటీలో మౌలిక వసతుల లేమిపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వాళ్ళకు ప్రొఫెసర్లకు తర్వాత విద్యార్థులకు హామీ ఇచ్చిండు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలని చెప్పేసి వ్యాఖ్యానించిండు తీన్మార్ మల్లన్న. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా నిన్న పర్యటన కొనసాగింది. అయితే ఇక్కడ అధికారులు అక్కడ ఘన స్వాగతం పలికిండ్రు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లతో సిబ్బందితో మల్లన్న ప్రత్యేక సమావేశం నిర్వహించిండు. మౌలిక వసతుల లేమి, హాస్టల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, ప్రయోగశాలల్లో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధనలకు తగిన నిధులు అందకపోవడంతో ఉన్నత విద్య భారమవుతుందనేటువంటి అవన్నీ కూడా విషయాలు చెప్పిండ్రు. తర్వాత అక్కడ ప్రొఫెసర్లు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కానీ తర్వాత సిబ్బంది కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్పిండు. ఇక విధులు గుర్తొచ్చింది ఎవరికి? విజయ్కి. మోదీ ప్రభుత్వం పేదల పొట్టగొడుతుంది. ఎంజీఆర్ ఈజీఏ రద్దు వెనుక పెద్ద కుట్రున్నది. రైతుల తర్వాత ఇప్పుడు కార్మికులను ఇబ్బంది పెట్టబోతుండ్రు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడాలి. మోదీ కోరుకుంటున్న భారత మోడల్ చాలా ప్రమాదకరం. పేదలంతా అదానీ, అంబానీలపై ఆధారపడమే అని చెప్పేసి బీజేపీ విధానం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. న్యూఢిల్లీలో జాతీయ ఉపాధి హామీ కార్మికుల సదస్సు నిర్వహించింది నిన్న. బీసీ సీఎం అయ్యే టైంలో అవుతారు. రాబోయే రోజులన్నీ బీసీలవే. మునుముందు బీసీలకు చాలా అవకాశాలు. ప్రజాప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుంది. అవకాశం ఉన్న చోట్లల్లా
బీసీలకు పదవులు ఇస్తున్నాం, కష్టపడి పనిచేస్తే ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఇది జరగాలి. మీరు చెప్తున్నారు మంచిగానే ఉన్నది కానీ అది జరుగుతుంది, అమల్లో అవుతుందా కాదా అనేది చూడాలి. మళ్ళీ అదో పరిశాన్ ఉన్నది. బీసీ రిజర్వేషన్లపై కుట్రలు, త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, 42% కోటా తెరపైకి రాకుండా కేటీఆర్ రేవంత్ రెడ్డి కుయుక్తులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీసీలకు వాటా దక్కకుండా తెర వెనుక రహస్య ఎజెండా, ఇక టాపింగ్ కుంభకోణాల గోల, ఇక బీసీల ఎజెండా మాయం, అగ్రవర్ణ మీడియా కట్టుకథలు, బీసీల హక్కులకు తూట్లు అన్నీ గమనిస్తున్న బీసీలు, మున్సిపల్ ఎన్నికల్లో కుటిల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తామని చెప్పేసి బీసీలు క్లియర్గా చెప్తా ఉన్నారు. అదొకటి ఇదొకటి ముందర వేసుకుంటారు. ఏమైతుందంటే బీసీల అంశం తెరపైకి రాకుండా ఈ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి దీనిపైన మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడు విజిల్ గుర్తుతో అక్కడ విజిల్ గుర్తు ఇచ్చిండ్రు తమిళనాడులో విజయ్కి. అయితే ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుతో వస్తూ ఉంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుని గెలిపించాలని చెప్పేసి తీర్మానం కోరుతా ఉన్నాడు. విషయం ఏంటంటే బీసీలకు వాళ్ళు టికెట్లు ఇచ్చుడు, వీళ్ళు టికెట్లు ఇచ్చుడు ఇదంతా కథ కాదు. ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పడింది, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి కత్తెర గుర్తుతోటి పోటీ చేసేందుకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి కలవచ్చు, తీర్మానాలను కలవచ్చు. తర్వాత టికెట్లు, తర్వాత బీ ఫామ్ల అంశాలు కూడా మాట్లాడుకొని మీరు పోటీ చేయొచ్చు. 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు అని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తా ఉన్నాడు. మేడారం భక్తులకు హెలికాప్టర్ సర్వీస్ ఉంటుందంట. తెలంగాణ టూరిజం, తుంబి ఎయిర్లైన్స్ సంయుక్త నిర్వహణ. హనుమకొండ నుంచి మేడారానికి ఎంతనంట ఒక్కో వ్యక్తికి అప్ అండ్ డౌన్ అంటే పొయ్యి రావడానికి 35,999 రూపాయలట, అంటే 36,000 రూపాయలు. జనవరి 23 లోపు బుక్ చేసుకున్న వారికి 30,000 అంటే 31,000 రూపాయలు. ఇక జాతర చుట్టూ ఏరియల్ వ్యూ తీసుకోవాలనుకుంటే, ఒకవేళ ఆడనాడే తిరగాలి, నేను హనుమకొండ నుంచి ఆడదాకా పోను, నేను అక్కడక్కడనే తిరగాలనుకుంటే 4,800 రూపాయలట. మీది పోయి అట్లా 4 చుట్లు కొడతారట, కొట్టేసి మొత్తం జాతర చూపిస్తారట పైకి పోయి. దానికి 4,800 రూపాయలు ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు అని చెప్పేసి హెలికాప్టర్ సౌకర్యం కూడా పెట్టిండ్రు ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలకు సంబంధించి. ఇక గ్రూప్ 1 నియామకాలపై సస్పెన్స్, తీర్పును వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. తీర్పు కాపీ సిద్ధం కానందున వాయిదా వేసిందని చెప్పేసి ధర్మాసనం చెప్తుంది. ఇక ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటన. ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు జారీ చేసిండ్రు. ఇక సరండ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్, 15 మంది మావోయిస్టులు చనిపోయినారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పతిరామ్ మాంజీ. ఇక కొనసాగుతుంది కూంబింగ్. ఇక సింగరేణి దోపిడీపై సిబిఐ విచారణకు సిద్ధమా అని చెప్పేసి ఇక్కడ రామచంద్రరావు అంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతించాలి. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు సవాల్ విసిరిండు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి సింగరేణి దోచుకున్నాయి, 2014 నుంచి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఇక రోడ్డు ప్రమాదం ఒకటి, ఇట్లా తర్వాత ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి తీర్మానాల సందర్శన. బీసీసీఎం అయ్యే టైంలో అవుతాడు కానీ బరాబర్ మేమంతా కూడా మంచి చేస్తామని చెప్తా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్. ఇది నిన్న దానికి సంబంధించి ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమని చూద్దాం. ఇక లాస్ట్ ఇవేం వేసుకొచ్చింది, బామ్మర్ది టెండర్ల రద్దెప్పుడు, విక్రమార్క బేతాల ప్రశ్నలు, తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు, మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో, కాంగ్రెస్ సీనియర్లతో కొనసాగుతున్న చర్చ అని చెప్పేసి ఒక కథనం వేసుకొచ్చింది. ఇక మరో డైవర్షన్ డ్రామా, కేటీఆర్కు సిట్ నోటీసులు, సింగరేణిని వదలమని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. డైవర్షన్ డ్రామా ఎట్లయితుంది, మరి అన్ని ఆధారాలు ఉన్నాయంటారు వాళ్ళ కథ ఏం తెలవాలి కదా, మీకు అంతా కూడా తెలవాలి కదా లెక్క. బొగ్గు కుంభకోణంపై సిట్ ఎందుకు వేయట్లే అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అడుగుతున్నాడు. మొన్న హరీష్, నేడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ ఆదేశం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. గతంలో రేస్ కేసులో కూడా సిబిఐ, ఈడీ, ఇప్పుడు సిట్ అని చెప్పేసి అంటున్నారు. సింగరేణిపై నేడు చెప్తా, పూర్తి సమాచారం ప్రజల ముందు పెడతా, సంస్థ ఆస్తి వీసమెత్తు కూడా పోనివ్వను అని చెప్పేసి కొద్దిమంది కట్టుకథలు అల్లి రాశారని బట్టి విక్రమార్క అంటున్నాడు. బీఆర్ఎస్ దెబ్బకు 90 టెండర్లు రద్దు, సింగరేణి ప్రకటన కేంద్రం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది.
తెరపైకి ప్రకాశం కనట కానీ ఒక్క బస్తా కోసం మొత్తం యూరియా కోసం పాపం బాధపడుతుందని చెప్పేసి ఎక్కడ ఇది దృశ్యం కాపాడుకోనున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతను అద్దం పడుతున్నది ఈ దృశ్యం. ఒక్క బస్తా దక్కిన పంటలు కాపాడుకోవచ్చన్న రైతన్న తనకు ఇదే సాక్ష్యం. ఇప్పటికీ రాష్ట్రంలో యూరియా లేదని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడనో మరి రాయలేదు ఆశీర్ కదా. రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచి ఎదురు చూసినట్టు రైతులు యూరియా గురించి. జిల్లాల మార్పుపై చెరో దారి అంట. సీఎంది ఓ మాట, డిప్యూటీ సీఎంది మరో మాట అని చెప్పేసి ఒక వార్త వేసింది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సమాయత్తమవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో టికెట్లు రాదు అట్లా వాళ్ళు ఇస్తలేరు వీళ్ళు ఇస్తలేరు టికెట్లు, మనం అంతా కూడా మంచిగా ఉన్నాం, ప్రజల్లో మంచిగా ఉన్నది, అయినా కానీ టికెట్ రావాలనుకున్న వాళ్ళు తీన్మార్మలను సంప్రదించవచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది అని చెప్పేసి తీన్మార్మలను చెప్తా ఉన్నాడు. కాబట్టి కత్తెర గుర్తుతో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీన్మార్మలని సంప్రదించవచ్చు, లేకపోతే ఇక్కడ ఆఫీస్కి రావచ్చు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే చేయండి. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా గట్టిగా పోటీ చేస్తూ ఉంది ఈసారి. బరాబర్ ఇక్కడ మేము ఎక్కువ సీట్లను సాధిస్తామనేటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తూ ఉంది. కాబట్టి మాకు సీట్లు రావేమో, మాకు వాళ్ళు టికెట్లు ఇయ్యరేమో, బీఫామ్లు ఇయ్యరేమో అనుకుంటే బరాబర్ బీఫామ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చేటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి తీన్మార్మలలో చెప్తా ఉన్నాడు. ఆ పిలుపును అందుకొని వచ్చేసేది. సో